ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈ రోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 1 5 days వర్క్షాప్ మాస్టర్స్. ఈ రోజు డే 2. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మీ అందరికి స్వాగతం సుస్వాగతం. చక్కటి విషయాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్. మనకి ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, అందరూ ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, మరి ఈ ఛానల్ అయిన ఫార్ యూ మీకోసం ఆ ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఉన్నందువలన విజ్డమ్ ని మనం జ్ఞానాన్ని పంచుకుంటూ మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పంచుకుంటున్నాం. అది అలా చెప్పడం చేయడం జరుగుతూ ఉంటే రివిజన్ లాగా స్కూల్ పిల్లలకి రివిజన్ అవుతుంది కదా, అలా జరుగుతూ ఉంది మాస్టర్స్. సో ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మాస్టర్స్ కు. థ్యాంక్ యూ. స్పిరిచువల్ మాస్టర్స్ నన్ను ఈ సబ్జెక్ట్ ని ఇన్నిసార్లు చెప్పడం ఎందుకు చేపిస్తున్నారు అని ఒక్కొక్కసారి అనుకుంటే, నువ్వు ఇంకా దీంట్లో దిగాలి, లోపల దిగాలి, సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు నీకు ఇది నేను 7వ సారి 8వ సారి అండి ఫస్ట్ బుక్ చెప్పడం అంటే. సో అలా చెప్పేసరికి మనం ఇంకా లోతుకి వెళ్తాం అనమాట. డీటెయిలింగ్ ఇంకా జరుగుతుంది. సో వెల్కమ్ మాస్టర్స్. రింగింగ్ సడాస్ ఆఫ్ రష్యా, అనస్థాషియా, రష్యన్ బుక్ రిటన్ బై వ్లాడిమిర్ మేగ్రే. అయితే విశ్వంలో అన్ని లాంగ్వేజెస్ లో అవి వచ్చాయి, ఎక్కువగా 25 లాంగ్వేజెస్ లో. మన ఇండియాలో మాత్రం ఇంగ్లీష్ లో ఉంది. ఇది జరిగింది 1996. సో వీఆర్ వెరీ లేట్. ఈ విజ్డమ్ తెలుసుకొని ఇది మరి మన లైఫ్ లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వెంటనే చేయాలన్నమాట, టైం లేదు. అలాంటి ఒక పరిస్థితిలో మనం ఈ విజ్డమ్ ని తీసుకుంటున్నాం. నిన్న చూసామండి ఎలా అయితే అనస్థాషియా ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తా ఉంది, ఎలా అడవిలో ఎలా జీవిస్తా ఉంది. రేపు మీరు అనస్థాషియా అంటే జస్ట్ ఒక అడవిలో ఉండే మనిషి అని అనుకోకూడదు. మీరు రోజు రోజు వినేటప్పుడు కొంచెం డీపర్ ఈ వర్డ్స్ చెప్తున్నాను కదా, ఆ శబ్దాలకు కొంచెం హయ్యర్ గా వెళ్ళాలి, క్యాచ్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేయాలి, ఒక 5 minutes మెడిటేషన్ చేసి అప్పుడు ఇది వింటే నిజంగానే చాలా బాగా అర్థమవుతుంది. ఏదో హడావిడిలో పని చేసుకుంటూ ఏదో స్టోరీ విన్నట్టు వింటే అది బుక్ వరకే సీమితం అవుతుంది. సో మాస్టర్స్ ఎవరైనా ఇది వింటా ఉంటే రిలాక్స్ అవ్వండి, కూర్చొని మనసుతో వినండి. మీ చెవులు అంటే ఇంద్రియాలన్నీ ఇక్కడ పెట్టి వినాలన్నమాట. సో అనస్థాషియా అడవిలో ఉంటుంది. అసలు ఆ చలికి తగినట్టు బట్టలు వేసుకోదు. అక్కడ తనకు ఒక ఇల్లు అంటూ లేదు. తనకు అలా ఒక కావాల్సిన ఫుడ్ అనేది ఒక మెన్యూ అంటూ లేదు. ఫుడ్ ప్యాటర్నే లేదు. అసలు భోజనం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాంటిది లేదు. అండ్ అలా అయితే ఏదో అడవి మనిషి లాగా ఉందిలే అలా అనుకోవచ్చా, అది కూడా కుదరదు. ఎందుకంటే తనకుండే ఒక విజ్డమ్ ఏ లెవెల్లో ఉంది అంటే, ఈ రోజు మన భూమి పైన ఏ సైంటిస్ట్ కి కూడా అర్థం కాని విషయాలన్నీ తనకు చక్కగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉందండి. తనకు అవన్నీ తెలుసు అనమాట. ఎలా వ్లాడిమిర్ ఫస్ట్ డే అయితే కోపంగా ఉన్నారు. మరుసటి రోజు ఆలోచిస్తున్నారు, ఎవరు ఈవిడ, ఒక సన్యాసి అనొచ్చా? సన్యాసి అంటే ఏదో ధ్యానాలు, మంత్రాలు, జపాలు చేస్తారు, అది కూడా లేదే. సో న్యాచురల్ గా సింపుల్ గా ఉంటుంది. అండ్ అనస్థాషియా నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుసు? నువ్వేంటి విశేషమైన వ్యక్తివి? నీ దగ్గర ఏదైనా జాదూ ఉందా? నువ్వు విచ్ క్రాఫ్ట్ అంటారు దాన్ని, ఒక అలాంటి ఎనర్జీస్ నీ దగ్గర ఉన్నాయంటే తనప్పుడు అయ్యో అదంతా ఏమీ లేదు, నేను మామూలు మనిషినే. మామూలు మనిషికి ఉండే శక్తులే నాలో ఉన్నాయి. ప్రతి మనిషిలో ఇవన్నీ గుణాలు ఉంటాయి అని అప్పుడప్పుడు రిపీటెడ్ గా చెప్తూనే ఉంటుంది. ఎలా చెప్తుందంటే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ మ్యాన్. మ్యాన్‌కి తెలిసే ఉంటాయి అవన్నీ అని. అంటే మనిషికి తెలిసిన విద్యలే ఇవి. అయితే మరి విశ్వంలో ఇంతమంది ఉన్నారు కదా ఈ భూమి పైన, వాళ్ళకెందుకు లేవు ఈ శక్తులంటే, వాళ్ళు ఆ శక్తి నుంచి దూరం అయిపోయారు, పోగొట్టుకుంటున్నారు. కంప్లీట్‌గా పోగొట్టుకొని వేరే విధమైన మనిషిగా మారే ముందు మళ్ళీ రిటర్న్ రావాలి మనం. సృష్టికర్త మనల్ని సృష్టించినప్పుడు ఇచ్చిన మనలో ఉండే శక్తులు ఏదైతే ఇచ్చాడో అవి మళ్ళీ మేము తెచ్చుకోవాలి.
సో వ్లాడమీర్ అనుకుంటారు, ఎవరు ఈవిడ? అసలు మనిషియేనా? ఈ భూమి పైన ఉండే మనిషినా? లేదా దేవతనా? లేదా ఏలియనా? ఎవరివిడ అని. సో ఎందుకు తనకు ఆ నాలెడ్జ్ ఉంది, మాకెందుకు లేదు? మేమైతే ఎంత చక్కగా కాలేజ్, మరి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్, హైఫై ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం. మనకెందుకు లేదు? అప్పుడు ఆలోచిస్తే తనకు అనిపిస్తా ఉంది. ఓహ్! ఈ మనకిచ్చే విజ్డమ్ ఉందే, నాలెడ్జ్ ఉందే, సో కాల్డ్ స్కూలింగ్ ఉందే, అది మమ్మల్ని తప్పుగా ఆలోచించేటట్టు ప్రోగ్రామ్ చేస్తా ఉంది. ఏం చదువుకుంటున్నామండి? కాలేజ్ వెళ్ళినా, స్కూల్ వెళ్ళినా వాళ్ళు చెప్పిన విషయాలే. ఇంత బుక్ ఇస్తారు. ఆ బుక్‌లో ఉండేవి మాత్రమే చదువుతున్నాం. మనిషి మేధావికి ఎంత శక్తి ఉందంటే, ఆ బుక్ మొత్తం వ వ ఒక అరగంట, గంటలో నేర్చుకోవచ్చంట. అంత శక్తి ఉంది. అలాంటిది బర్డెన్ చేయొద్దు, పిల్లలకి బర్డెన్ చేస్తున్నారు అని స్ట్రైక్ చేసి పిల్లలకి సిలబస్‌ని కూడా తగ్గించి, పిల్లలకి అస్సలు విజ్డమ్ రాకుండా చేస్తున్నారు. స్ట్రెయిన్ అవుతుంది, పిల్లలకి బర్డెన్ అవుతుంది. తగ్గించండి, తగ్గించండి, సిలబస్ తగ్గించండి అని ఇది చేస్తుంటారు. స్ట్రైక్ టీచర్స్. అయితే తప్పు ఎక్కడుందంటే ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే తప్పుంది. ఆ ఫ్రీడమ్ ఇవ్వటం లేదు. నేర్చుకోవడానికి కావాల్సిన ఫ్రీడమ్ లేదు. ఏది కావాలో అది నేర్చుకోవచ్చు పిల్లలు. క్షణంలో ఎవరు స్కూల్‌కెళ్ళటం లేదు చూడండి. ఆ పిల్లలు వాళ్ళ లైఫ్‌లో ఎన్ని నేర్చుకుంటారో. ఎందుకంటే జీవితమే ఒక పాఠంగా తీసుకుంటారు. ప్రతి క్షణం లెసన్నే. ప్రతి అనుభవం లెసన్నే. వ్లాడమిర్ అదే అంటున్నారు. ఓహ్! ఇక్కడ తప్పుతున్నాము. ఎక్కడంటే స్కూలింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. వీళ్ళు మమ్మల్ని మూర్ఖులుగా ఆలోచించకుండా ఎలా తయారు చేయాలి అలా తయారు చేస్తున్నారు. మొద్దుగా తయారైపోవాలి. వాళ్ళు చెప్పిందే వినాలి. తినమంటే తినాలి. ఇంతకుముందు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చక్కగా చేయాలి. మీకు డైలాగ్ అది స్లోగన్ కూడా గుర్తుంటుంది. ఈట్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ ఎ పాపర్ అని. అంటే బ్రేక్‌ఫాస్ట్‌ని కింగ్ లాగా తినాలి. కడుపు నిండా తినాలి. మధ్యాహ్నం కొంచెం తక్కువ తినాలి. ఆరోగ్యవంతంగా ఉండే ఆహారం. సాయంత్రం అసలు పాపర్ అంటే డబ్బు లేనివాడు, బికారీలాగా ఏదో కొంచెం అలా తినాలి అని. అది కొన్ని రోజులు నడిస్తే, అప్పుడు పొద్దున పూట అందరూ తినడం మొదలెట్టాం. ఇప్పుడు ఎలా అయిందంటే మన కళ్ళ ముందే ఇది జరుగుతా ఉందండి. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. నైట్ 7 నుంచి పొద్దున నైట్ 10 నుంచి పొద్దున 10 దాకా తినకూడదు. బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేయాలి. కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. మరి రోజుకు ఒక మీల్, ఒక ఫుల్ మీల్ చాలు. వేరే అంతా కొంచెం లైట్‌గా తినాలి. 1 మీలే 1 మీల్ పర్ డే. అలా మార్కెటింగ్ చేసుకుంటూ బ్రెయిన్ వాష్ చేసి అందరిని ఒకేసారి మనమందరం ఎలా ఉన్నామంటే, ఆ మేక పిల్లల్లాగా. ఒక పిల్ల ఇలా గంతులేసిందంటే అన్ని మేక పిల్లలు గంతులేస్తాయంట. ఎందుకేస్తున్నావో తెలీదు. అలా ఉన్నాం మనం. సో, ఆర్ వి ఎడ్యుకేటెడ్? ఆర్ వి ఇంటెలిజెంట్? సో, ఈ నాలెడ్జ్ కావాలి అనుకున్నప్పుడు మనిషి అందరికీ తెలుసు. ఇన్ని గంటలు నిద్రపోవాలి. సో, అందరూ 7 గంటలైనా కనీసం నిద్రపోవాలి. నిద్ర తగ్గిపోయిందంటే మీకు రోగాలొస్తాయి. మీకు అది వస్తుంది. మీ మెమరీ లాస్ అవుతుంది. ఇంకా నిద్ర పుచ్చుతున్నారు. నిద్ర, నిద్ర, నిద్ర రెస్ట్ లేదు. మళ్ళీ కొత్తగా వచ్చింది. మధ్యాహ్నం కొంచెం న్యాప్, పవర్ న్యాప్ తీసుకోవాలి. సో, మధ్యాహ్నం కాసేపు నిద్రపోండి అని. మమ్మల్ని పిచ్చి వాళ్ళలాగా ఆడిస్తున్నారు. వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు. ఒక్కరిని, ఇద్దరిని కాదు. ఎలా ప్రయత్నిస్తున్నారంటే, ఒక్కసారి చెప్తే దేశమంతా, విశ్వమంతా ఒకేసారి ఒకే మాటల్ని నమ్ముతాయి. అలా చేసి మమ్మల్ని అసలు సొంత బుద్ధి లేకుండా చేస్తున్నారు. అది వ్లాడిమిర్ అర్థం చేసుకున్నారు. ఇక్కడ జరుగుతా ఉంది తేడా. అందుకే దీని నుంచి ఇది విడిపోతేనే మనకి ఆ అద్భుతమైన జ్ఞానం వస్తుంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళేనండి సన్యాసం తీసుకొని ఈ సమాజంలోంచి దూరం వెళ్ళిపోతారు. ఇక్కడ ఉంటేనే కదా ఇవన్నీ రూల్స్ ఫాలో చేయాలి. సో ఎప్పుడెప్పుడైతే ఎవరు ఈ సమాజం నుంచి దూరమయ్యారో వాళ్ళని సన్యాసం రెక్లూజ్ అంటారు ఇంగ్లీష్‌లో. రెక్లూజ్ అంటే దూరం అయిపోవడం. ఇక్కడి నుంచి అంతా స్కూలొద్దు, కాలేజొద్దు, స్కూల్ మానేస్తారు. ఇంట్లో నుంచి పారిపోతారు. ఎవరైతే అలా చేశారో వాళ్ళకి అద్భుత జ్ఞానం లభించింది. వాళ్ళకి పూర్ణ జ్ఞానం లభించింది. అప్పుడు వాళ్ళకి అలాంటి టీచింగ్స్ దొరికాయి. అప్పుడు వాళ్ళు సంతులుగా
మహాన్ సంత అయ్యారు. అది జీసస్ క్రైస్ట్ కావచ్చు, బుద్ధ కావచ్చు. అలాంటి మన ఇండియాలో అయితే చెప్పుకుంటూ ఉంటే ఎంతమంది ఉన్నారు. నామదేవ్ ఉన్నారు. జ్ఞానదేవర్ ఉన్నారు. సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. సో, గౌతమ్ బుద్ధ గాని, జీసస్ క్రైస్ట్ గాని చూడండి అవన్నీ రాశారు. మోసెస్ గాని వాళ్ళు ఈ సమాజంలో నుంచి బయటికెళ్ళిపోయారు. ఎక్కడికెళ్లారు? అడవిలోకెళ్లారు లేదా కొండపైకెళ్లారంట. అడవిలో లేదా కొండపైన. అది ఎలా ఉంటాయండి? అది ప్రకృతికి దగ్గరగా ఉంటారు. నేచర్‌కి దగ్గరగా ఉంటారు. సో, ఎప్పుడైతే మనిషి ఈ గోల నుంచి ప్రకృతికి దగ్గరగా ఉంటాడో తనకి ఈజీలీ విజ్డమ్ వస్తుంది. తనంత తానే. ఎవరు చెప్పరు అక్కడ. క్లాస్ లేదు, కాలేజ్ లేదు, స్కూల్ లేదు. సో, ఈవెన్ కొందరు రష్యన్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా అలా అడవిలో వెళ్లారు. లేదా మొనాస్టరీస్. మొనాస్టరీస్ అంటే ఆశ్రమాలు ఉంటాయి చూడండి. అలా ఇంగ్లీష్‌లో మొనాస్టరీస్ అంటారు. బుద్ధ మొనాస్టరీస్ ఉంటాయి. సో, ఈ మొనాస్టరీస్ కూడా ఎక్కడుంటాయండి? ఎవరైతే ఈ జ్ఞానాన్ని స్పిరిచ్యువల్ జ్ఞానాన్ని ఇస్తారు కదా! వాళ్ళెక్కడుంటారు? సిటీలో కట్టుకుంటారా? లేదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఊరికి దూరంగా ఇలాంటి ఒక ఆహ్, ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండేటట్టు వాళ్ళు కట్టుకుంటారు. సో, బుద్ధిస్ట్ మొనాస్టరీస్ ఎక్కడున్నాయండి? కొండపైన దూరం ఎక్కడో అసలు అక్కడ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్‌లో ఉంటాయి. సో, నెక్స్ట్ సో, వ్లాడిమిర్ అంటున్నారు, "నాకిప్పుడు క్లియర్‌గా అర్థమవుతోంది. క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. పీపుల్ హూ లివ్డ్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ జస్ట్ లైక్ అనస్తాషియా వాళ్ళ లైఫే డిఫరెంట్‌గా ఉంటుంది. మన లైఫ్ కన్నా వాళ్ళ లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు ఎలా అడవిలో ఉంటున్నారు. ఇప్పుడు అఘోరీస్ వాళ్ళందరూ ఉన్నారు చూడండి. నాగాబాబాస్, అఘోరీస్ వాళ్ళ సాధన అంటాము. వాళ్ళు ఉండే విధానాలు మనకన్నా చాలా డిఫరెంట్. మనం సొసైటీలో ఉంటూ కొన్ని రూల్స్ ఇలా బట్టలేసుకోవాలి, ఇలా తినాలి, ఇలా ఉండాలి, ఇది చేయకూడదు అనేది రూల్స్ ఫాలో చేస్తున్నాం. వాళ్ళు నేచురల్‌గా, నేచురల్‌గా ఉంటున్నారు. బట్టలేసుకోకుండా ఉండడం. అది నిజంగా నేచురలే. అయితే మన సమాజంలో బట్టలేసుకొని వాడు తప్పు అనిపిస్తుంది. అసలు చూస్తే బట్టలేసుకున్నవాడు తప్పంట. ఇది అన్‌నేచురల్‌గా ఒళ్ళు కప్పుకుంటున్నాం. ఒక్కటి కాదు, 2 కాదు. మళ్ళీ ఇన్నర్ గార్మెంట్స్ అంట, ఔటర్ గార్మెంట్స్ అంట, పైన ఒక జాకెట్ అంట, ఒక మఫ్లర్ అంట, టోపీ అంట, సాక్స్ అంట, గ్లవ్స్ అంట. ఇది మనిషికి మంచిదంటున్నారా? నో మాస్టర్స్. ఎంత వీలైతే ఈ శరీరాన్ని ఈ గాలికి అలా వదలాలి. దీనికి ఎండ తగలాలి, మట్టి తగలాలి, వర్షం వస్తే నీరు తగలాలి. అది తగలకుండా ఉండేసరికి మనకు విజ్డమ్ లేకుండా అనారోగ్యాలు కూడా వచ్చేస్తున్నాయి. శారీరకంగా కూడా ఇబ్బంది, మానసికంగా కూడా మనం గ్రో అవ్వము అన్నమాట. సో, అనస్తాషియా ఎంత లక్కీ. తను అడవిలోనే పుట్టింది. అక్కడే పెరుగుతా ఉంది. తనకిలాంటి అవసరమే లేదు. తను అడవిలో ఎంత ఈజీగా జీవిస్తా ఉంది అంటే వేరే జంతువులు అక్కడ ఉన్నాయి కదా! లయన్, టైగరు, బేరు, రాబిట్ అవి ఎలా ఈజీగా బతుకుతున్నాయో అనస్తాషియా కూడా సింపుల్‌గా బతుకుతా ఉంది. తనకి ఏ ఇబ్బందులు లేవు. మరి అక్కడ తనతో ఉండే జంతువులు కూడా వేరే జంతువులతో ఎప్పుడు ఫైటింగ్ ఉండదండి అక్కడ. వార్ ఉండదు. ఇక్కడ మన సిటీలో కొంచెం తేడా ముస్లిమ్స్, హిందూ ఫైటింగే. కాపు కావాలి ఫైటింగే. అవసరం లేకపోయినా ఫైటింగ్సే. అక్కడ పిల్లితో ఎలుక ఉన్నట్టు అక్కడ లయన్స్‌తో వేరే చిన్న చిన్న యానిమల్స్ చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఆకలేసినప్పుడు హంటింగ్ చేసి ఎక్కడో తింటాయి. ప్రతి నిమిషం అదే పనిగా ఉండవు. ఎండలున్నప్పుడు చూస్తే అడవిలో పడుకొనుంటాయంట. ఒక చెట్టు కింద ఒక పులి ఉంటే ఇంకో చెట్టు కింద ఒక రాబిట్ పడుకొనుంది. ఆకలుంటేనే తింటుందది. అది ఇంకేం చేయలేదు. అది కూడా ఒక నేచురల్ హాబిటే. అయితే కలిసి ఉంటాయి. ఎవరో ట్రైనింగ్ చేసినట్టుగా కలిసి ఉంటాయి. మనుషులకి ఎంత చెప్పినా కలిసి ఉండడం ఇంకా రావడం లేదు. ఇవన్నీ వ్లాడిమిర్ ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమాజాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఎలా తయారయ్యామంటే మనం నేచర్‌కి దగ్గరగా లేము. నేచర్ చూసి నేర్చుకోవాలి. వాళ్ళంతా కలిసి ఉండటం లేదు. మనకేమి ఇబ్బంది? మనం కూడా అలా కలిసి ఉండొచ్చు కదా! అని థాట్ వచ్చిందనుకోండి. కుక్క పిల్లని ఇంట్లో పెట్టుకుంటారు.
పిల్లుల్ని పెట్టుకుంటారు. కొందరైతే ఇప్పుడు పులిని కూడా పెట్టుకుంటున్నారు ఇంట్లో. దుబాయ్‌లో అంతా పులి కూడా ఇంట్లో పెట్టుకుంటారు. అయితే అదే సాటి మనిషి ఒక కష్టంలో ఉంటే వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. పెట్టుకోవడం దూరం రానివ్వరు. సో, ఈ సొసైటీ ఇలా అవ్వడానికి కారణం మనం ప్రకృతి నుంచి దూరమయ్యాము. అనస్తాషియా చూడు మనిషిగా ఉంటే కూడా తను చిటికేస్తే స్క్విరిల్ వచ్చేస్తుంది. ఉడత వచ్చేస్తుంది. అలా వేరే సైగలు చేస్తే నక్క వస్తుంది. ఆకలేస్తే అవే వచ్చి ఇచ్చేసి ఎళ్తున్నాయి. చలి పుడితే బేర్ వచ్చి తనకు అలా బ్లాంకెట్ లాగా కప్పుకుంటా ఉంది. సో, అందరూ కలిసి ఉన్నట్టే కదా! సో, ఎవరు ట్రైన్ చేశారు? ఈ జంతువుల్ని ఎవరు ట్రైన్ చేశారు? ఎవ్వరూ లేదు. అది అలా కలిసి ఉండడం అలవాటు చేసుకున్నాయి. సో, ఫుడ్ గురించి కూడా ఇక్కడ అనస్తాషియా అలవాట్లు చూసి అంటున్నారు వ్లాడిమిర్. ఫుడ్డే ఇంపార్టెంట్ ఆ మనిషి బతకడానికి. ఇప్పుడు మనం అడవిలో వెళ్లి ఉండండి అంటే, ఆహారం దొరకదు. ఎలా బతకాలి? చచ్చిపోతాం ఆహారం లేకుండా అని మాట్లాడతాం. ఇక్కడ ఆహారం అనే విషయమే లేదు. వంట అనేది లేదు. డిన్నర్ లేదు, బ్రేక్‌ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. అనస్తాషియా బతికే ఉందా? అనస్తాషియా హెల్తీగానే ఉందా? అనస్తాషియా చెప్తుంది, ఎందుకు భోజనం ఎందుకు చేయాలి? అలా ప్లేట్‌లో పెట్టుకొని అన్నీ ఇలా నింపుకొని ఎందుకు తినాలి? ఎప్పుడైతే ఇలా తిరిగేటప్పుడు ఎప్పుడైనా ఫ్రూట్స్ కనిపిస్తాయి అవి తీసుకో బెర్రీస్, ఫ్రూట్స్, నట్స్ అలా తింటే అయిపోయింది. నాకు సాయంత్రం తినడానికి కావాలి అని ఒక్క చెట్టు మీద కాయ ఉంటే ఒక్కటి తింటాము. రెండోది కోసుకొని దాచిపెట్టుకుంటాం. అక్కడే వదిలేయాలి అని చెప్తది. ఎప్పుడు కావాలో అప్పుడు తినొచ్చు కదా! లేదు మనిషికి కొత్త ఒక స్వభావం వచ్చేసింది. కొత్తదంటే మనకిప్పుడు పాతదనుకోండి. అయితే అది ఉండరాని ఒక అది ఉండకూడదు. అలాంటి ఒక అలవాటు. ఏంటి? దాచిపెట్టుకోవడాలు. రేపు తినడానికి, ఇంకో నెల తర్వాత యూజ్ చేసుకోవడానికి, 4 నెలలు వచ్చేలాగా, సంవత్సరం దాకా వచ్చేలాగా బియ్యము, గోధుమలు, బెల్లము అలా చేసుకుంటూ మనం స్టోరేజ్ అలవాటు చేసుకున్నాం. ఇంక మన టైమంతా దేనికి యూజ్ చేస్తున్నామంటే ఫుడ్. ఓన్లీ ఫుడ్. ఎందుకండి సంపాదన? ఫుడ్ కోసం. దాచిపెట్టుకోవడం ఎందుకండి? రేపు తినడానికి, రాత్రి తినడానికి. సో, అలా తిండికి ఎందుకు ఇంత వాల్యూ? అలా ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినా ఫుడ్ వేస్ట్ అవుతుంది. మీరు అలా లెక్క పెడితే మీరు ఎంత ఫుడ్ తింటారో దానికన్నా ఎక్కువ మీరు వేస్ట్ చేస్తారు. సో, ఫుడ్‌ని వేస్ట్ చేయడానికి మీకు హక్కుందా? మనుషులకి హక్కుందా? మనకు ఆ హక్కు లేదు. మనం ఫుడ్‌ని ఇవ్వలేము. చెట్టు మొక్కలేసుకున్నా అది చెట్టు ఇస్తా ఉంది ఫుడ్. నేను కాదు ఇవ్వడం. సో, నువ్వు ఎవరికైనా ఫుడ్ ఇవ్వగలవా? లేదు. నేను ఎవరికైనా ఆహారం ఉన్నానా? లేదండి. ఓన్లీ నరభక్షు యానిమల్ ఉంటేనే అది నరభక్షి ఉంటేనే అది మనుషుల్ని తింటుందనమాట. ఏ ప్రాణి ఏ జీవి మనిషిని తినదు. సో, మనం ఎవరికీ ఫుడ్ కాదు. అంత వేస్ట్ ఫెలో. ఆహారం విషయంలో వస్తే అలా అన్నమాట. సో, అప్పుడు మనం ఏం చేయాలి? వేరే ఫుడ్‌ని వేస్ట్ చేయకూడదు. దెన్ ఫుడ్ గురించి చెప్తూ అనస్తాషియా ఎప్పుడు ఫుడ్ గురించి ఆలోచించదు. అండ్ నౌ నెక్స్ట్ పాయింట్ సివిలైజ్డ్ వరల్డ్ గురించి మాట్లాడుతూ మనం అనుకుంటున్నాము మనం చాలా సివిలైజ్డ్. అనస్తాషియా ఏంటి అడవిలో ఉంటుంది. తనకు సివిలైజ్ లేదు. అలా చూస్తే తనకు టీవీ లేదు, బుక్స్ లేదు. ఆహ్, చెప్పేవాళ్ళు కూడా లేరు కదండీ! అక్కడ ఒక ఫ్యామిలీ కూడా లేదు. అయినా అంత నాలెడ్జ్ వచ్చేస్తా ఉంది. సో, నిజంగా ఎవరు సివిలైజ్డ్? సివిలైజ్డ్ అంటే ఏమనాలి తెలుగులో నాకు తెలీదు. సివిలైజ్డ్ అంటే ఆహ్, హ్మ్. నో. ఐ డోంట్ హావ్ ఎనీ వర్డ్ తెలుగు వర్డ్. సో, సివిలైజ్డ్ అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు అన్నమాట. సో, చదువుకుంటే మనం ఎదిగాము అనుకుంటాము. అయితే తను అలాంటి స్కూలింగ్ చదువు లేకుండా ఇంత జ్ఞానం ఉందంటే నిజంగా ఎవరు చదువుకున్న వాళ్ళు? ఎవరు జ్ఞానులు? మనమా? తనా? తను ఏ చదువు లేకుండా ఆహారం వేస్ట్ చేయకూడదు అంటుంది. నేచురల్‌గా ఎలా ఉండాలి అని చూసుకుంటా ఉంది. మరి జ్ఞానం కంటిన్యూయస్‌గా తనకు జ్ఞానం
వస్తానే ఉంది సోర్స్ నుంచి. మనకి ఏమీ లేదు. సో, వ్లాడిమిర్ కనిపిస్తా ఉంది. వాట్ ఈస్ దిస్? రియల్‌గా మనం ఏంటి? ఎలా జీవిస్తున్నాము? తను ఎలా ఉంది? ఈవెన్ బట్టలు, మనం ఫ్యాషన్ పేరు మీద ఎన్ని బట్టలుంటాయో ఇంట్లో. తను ఒక గుడ్డ ఏసుకునింది అంతే. వ్లాడిమిర్ అడుగుతారు, "నీకసలు చలేయదా? చలిలో కూడా నువ్వు ఇలాగే ఉంటావు కదా!" అంటే అప్పుడు అనస్తోష్ చెప్తుంది, "ఇక్కడుండే జంతువులు కూడా ఈ చలిలోనే ఉన్నాయి. అవి ఏసుకుంటున్నాయా? అరే! వాళ్ళకి ఫర్ అలా ఉంటుంది. బాడీ స్కిన్ను." వ్లాడిమిర్ అంటారు, "వాళ్ళ స్కిన్ అలా ఉంది. చలి తట్టుకునేలాంటిది." అప్పుడు అనస్తాషియా అంటుంది, "నేను ఇక్కడే పుట్టాను. నా స్కిన్ కూడా అలాగే ఉంటుంది." ప్రతి మనిషికి ఆ శరీరం అలా ఉంటుందంట. మనమే దానికి అలవాటు చేయకుండా దాన్ని అదే నేచురల్‌గా ఉండడానికి అవకాశం ఇవ్వకుండా అలా ప్రొటెక్షన్ పేరు మీద దాన్ని ప్రకృతి నుంచి దూరం చేసేస్తాం. అంటే చలి అయినప్పుడు బాడీ తనంత తానే వెచ్చగా మారుతుందంట. ఎండలున్నప్పుడు తనంత తానే బాడీ కూలింగ్ చేసుకునే మెకానిజం మనకందరికీ ఉంది. వార్మ్ అప్ చేయాలంటే ఏం చేయాలి? మనం తిరగకుండా అంటే ఎక్కువగా మూవ్‌మెంట్ ఉంటే మన ఎనర్జీ వెళ్ళిపోతుందండి. కూలింగ్ అవుతుంది. అలా కూర్చొనే ఉంటే వేడెక్కుతుందనమాట. సో, ఈ శరీరానికి అది అలవాటు అయిపోయింది. నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడున్నాను. నాకు బట్టలు అవసరం లేదు. బాడీకి ఆ టెంపరేచర్ ఎలా చేంజ్ చేయాలి? సో, ఇట్ ఈస్ లైక్ టెల్లింగ్ హర్ బాడీ హాస్ ద కెపాసిటీ టు అడాప్ట్ టు చేంజెస్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్‌లో చేంజెస్ అయితే దాన్ని అడాప్ట్ చేసుకొని శరీరంలో మార్పులు వచ్చేటట్టు శరీరంకి తెలుసు. ఎండలొచ్చినప్పుడు శరీరం ఎలా కూల్ చేస్తుందండి? చెమట అంటే ఏంటి? ఎందుకు ఎండల్లోనే చెమటలు వస్తాయి? ఎందుకంటే బాడీకి తెలుసు దీన్ని కూలింగ్ చేయాలని చెమటలు కారిన వెంటనే ఆ నీళ్లు అప్పుడు గాలి తగిలిందంటే కూల్‌గా ఫీల్ అవుతాం. అలా మన శరీరానికి అది తెలుసు. ఆ జ్ఞానం ఉంది. అయితే ఆ జ్ఞానం ఎప్పుడొస్తుందండి? దానికొక ఛాన్స్ ఇస్తే. ఛాన్స్ ఇవ్వకపోతే ఆ శరీరానికి అది అలవాటు లేకపోవడం వల్ల అది భరించలేరనమాట. దానికి వెంటనే కొంచెం చలేస్తే వెంటనే వార్మ్ క్లోత్స్ వేయడం. స్వెటరు, మఫ్లరు. చిన్న పిల్లలకేం చేస్తానండి, చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేయాలి. గాలికొదిలేయాలి. కొంచెం చలి ఏస్తే స్వెటర్ వేయకూడదు. చలి తగలాలి. ఆ శరీరానికి అలవాటు. ఎంతో మందికి ఈ అలవాటు ఉంటుందండి. చలి అయినా ఎండలైనా చన్నీళ్ళతోనే స్నానం చేస్తారు. మేమంతా చిన్నప్పుడు అదే చేసామండి. మా డ్యాడీ అనేవారు, "చదువుకునే పిల్లలు వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు." అలాంటి రూల్స్‌లో పెరిగామండి. ఇప్పుడసలు అది విన్నారో లేదో నాకైతే తెలీదు. ఈ జనరేషన్ పిల్లలకైతే అది పిచ్చిగా వినిపిస్తుంది. ఏంటి మీ డ్యాడీ అంత క్రూయల్‌గా ఉన్నారా అని. చదువుకునే పిల్లలు బెడ్ మీద పడుకోకూడదు. చాప ఏసుకొని పడుకోవాలి. ఇవన్నీ మేమంతా అలాగే పెరిగాం. సో, అవి నేచురల్. నేచురల్‌గా ఉండడం. అది నాకు మాత్రమే సీమితం కాదు. అలా మన జనరేషన్‌లో అలా జరిగాయి. అందుకే ఆ జనరేషన్‌లో బ్యాక్ పెయిను, మళ్ళీ మోకాలు నొప్పులు లేవండి. చిన్నప్పటి నుంచి అది అలవాటు. సో, నేచురల్‌గా ఉన్నందుకు వాళ్ళకది హెల్త్. ఈరోజు అన్‌న్యాచురల్‌గా చిన్న పిల్లలకి కూడా మెత్తటి బెడ్డు, మెత్తటి దుప్పటి, మెత్తటి షూజు అలవాటు చేసి 20స్‌లోనే బ్యాక్ పెయిన్. స్కూల్ పిల్లలకే బ్యాక్ పెయిన్. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు చూడండి అందరూ బ్యాక్ పెయిన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసులోనే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేసిందంటే కారణం చిన్నప్పుడు వాళ్ళు ఎలా పడుకున్నారు, ఎలా కూర్చున్నారు అది డిపెండ్. సో, నేచర్ ఇక్కడే అనస్తాషియా ఎందుకంటే రోజుకి మన లైఫ్‌లో జరిగేది చూసుకోవాలి. పల్లెటూరులో పిల్లలుంటారు చూడండి వాళ్ళని చూడండి. పల్లెటూరులో పెద్దవాళ్ళు కూడా కింద పడుకుంటారు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావు. సో, ఎక్కడ అన్‌న్యాచురల్‌గా చేస్తున్నాము. కూర్చొని వంట చేసేది. ఇప్ ఇప్పుడు స్టాండింగ్ వంట చేసేసరికి అందరికి మోకాళ్ళ నొప్పులు. 28, 30 వచ్చిందంటే అందరికి ఆర్థరైటిస్. మరి మనం ఎవరిని బ్లేమ్ చేస్తాము? ఫుడ్. పాతకాలం వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు. అందుకే వాళ్ళ బాడీ బాగుంది అండి. ఎప్పుడు తిన్నారండి? 50 ఏళ్ల క్రితం తిన్న ఫుడ్ ఇప్పటికి ఉంటుందా? ఇప్పుడు కూడా మీరు తినే ఫుడ్డే వాళ్ళు తింటున్నారు కదా! ఆ హ్యాబిట్ ఫుడ్ కాదు. అలాంటి హ్యాబిట్స్
అది ఇంపార్టెంట్. అది వాళ్ళని ఈరోజు మంచి హెల్త్ ఇస్తా ఉంది. సో ఇవన్నీ ఇక్కడ వ్లాడిమిర్ అనస్తాషియాని చూసి అనుకుంటున్నారు. ఎందుకు అనస్తాషియా ఇలా ఉంది? మనమైతే ఎందుకు ఇలా ఉన్నాము అని. అయితే నిన్న చూసాము ఎలా ఫస్ట్ నైట్ ఆయన అడవిలో ఎలా పడుకున్నారు. ఒక చలి వేసింది అని ఒక బేర్ తనతో పడుకుంది. వ్లాడిమిర్ భయపడ్డారు. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత కొంచెం కోపపడతారనమాట. ఏంటి నువ్వు ఇలా చేసావు అని. ఇదంతా అయింది. ఇప్పుడు తను అనస్తాషియా పొద్దున నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారండి. సో హౌ ఇస్ అనస్తాషియాస్ మార్నింగ్ టైం? చక్కగా సన్‌లైట్ రావడం మొదలెట్టిన తర్వాత ఆ అడవిలో అంత పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ చెట్లో నుంచి సన్‌రైజ్ పడతా ఉంటే ఎంత బ్యూటిఫుల్ సీనరీ అండి. ఆ సీన్‌లో ఒక ఆనందం అన్నమాట. అనస్తాషియా పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఆహ్, సాఫ్ట్ సన్‌లైట్‌లో అలా కళ్ళు మూసుకొని డాన్స్ చేస్తా ఉంటుందంట. అది మన వంటికి ఎంత మంచిది చూడండి. అండ్ ఆల్సో దట్ ఈస్ అక్కడ డ్యూ డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ వస్తాయి కదండీ పొద్దున్న పూట. మంచు, మంచు. ఆ మంచు ఉంటుంది గదా! దానిపైన మనం నడవాలంట. అది మన శరీరానికి ఔషధిలాగా పనిచేస్తుంది. ఇంకా డీటెయిల్‌గా నెక్స్ట్ చాప్టర్‌లో చెప్తాను. సో, పొద్దున్న లేసిన వెంటనే అలా గడ్డి మీద తిరుగుతూ, అలా గాలిలో ఆడుతూ, పాడుతూ, కళ్ళు మూసుకొని వ్లాడిమిర్ అంటున్నారు తను అలా తిరుగుతా ఉంటే అసలు నేల మీద కాలు పెడతా ఉందా లేదా అన్నట్టుగా గాలిలో ఎగిరినట్టుగా కనిపిస్తోందంట. అసలు తను దేవతనా? తను మనిషియా? అలా ఆయనకి అప్పుడప్పుడు డౌట్. ఒకప్పుడు తిడుతున్నారు. ఇంకోప్పుడు తన్ని అలా పొగుడుతున్నారు. 2 జరుగుతూ ఉంటాయి. సో, అలా ఆడుతూ తను ప్రతీదీ ముట్టుకుంటా ఉందంట. అక్కడుండే చెట్టుని, ఆకుల్ని, కింద పడిపోయిన కొమ్ముల్ని, అలాగే చిన్న చిన్నగా మొలకలొచ్చి ఉంటాయి గదా! ఆ చిన్న మొలకల్ని కూడా ముట్టుకుంటా ఉంది. మరి పెద్ద చెట్టయితే దాన్ని ఆ టీ ట్రంక్ ఉంటుంది కదండీ! కింద భాగం పెద్దగా దాన్ని కూడా ముట్టుకుంటా ఉందంట. సో, అలా తిరుగుతా ఉంటే యాస్ ఇఫ్ షీ ఈస్ స్ప్రెడ్డింగ్ హర్ మ్యాజిక్ అంటుంది. ఏదో మ్యాజిక్ చేసినట్టుగా ఉంది. ఆ సీన్ అంతా అంత బావుందంట. అండ్ వ్లాడిమిర్ ఇది చూసి తను కూడా అలా చేయాలనిపిస్తా ఉంది. అయితే అలవాటు లేదు గదా! వ్లాడిమిర్‌కి అప్పుడు చెప్తుంది అనస్తాషియా, "నీకు మంచి అలవాట్లు ఏవీ లేవు. నీ ఒంటి నిండా నీకు జబ్బులే ఉన్నాయి. నువ్వందుకే ఇవి ఎంజాయ్ చేయలేకపోతున్నావు. అయితే రాను రాను నీకు అలవాటయిపోతుంది. యూ విల్ చేంజ్. ఇక్కడుండే ఈ సిడార్ వృక్షం స్మెల్ ఉంది గదా! ఆ స్మెల్లు మరి నువ్వొచ్చిన దగ్గర నుంచి ఈ అడవిలో ఉండే కొన్ని ఫ్రూట్సు అవి నీకు తినడానికి ఇస్తున్నాను గదా! అది కూడా మెడిసినే. మరి నువ్వు ఈ గడ్డి పైన నడుస్తున్నావు. అది కూడా నీకు మెడిసినే. నీకప్పుడే నీ శరీరంలో ఉండే కొంచెం రోగాన్ని నేను తగ్గించాను. ఇప్పుడు ఉండే ఇంకా కొంచెం రోగాన్ని అలా తగ్గుతూ వెళ్తుంది. ఈయనకి డౌటొస్తుంది. నాకింతకు ముందు రోగం ఉంది అని నీకెలా తెలుసు? అంటే నీకు ఇలాంటి అలవాట్లుంటాయి. బిజినెస్ మెన్ కదా! అంటే యెస్ నేను చాలా తాగు మరి తాగడము, అమ్మాయిలతో తిరగడము, మరి పేకాట ఆడడము, బిజినెస్సు, మళ్ళీ ట్రావెలింగ్ చేస్తే సరిగ్గా ఫుడ్ తినకపోవడము ఇలాంటివన్నీ నాకున్నాయి. అండ్ లాస్ట్ 1 ఇయర్ నేను హాస్పిటలైజ్ ఉన్నాను. నాకు చాలా ఇబ్బంది అయింది అని చెప్పారు. అప్పుడు తను నవ్వుతుందనమాట. తనంటుంది, "నాకది తెలుసు. అయితే నువ్వు 6 నెలలు ఉన్నావు. అప్పుడు నీకు ఒక నాటి వైద్యం మెడిసిన్ నేను పంపించాను." అలా. అర్థం కాలేదు. ఏమన్నావు? "నువ్వు నాకు పంపించావా? అప్పుడు నాకు పరిచయం లేదు. ఎలా పంపించావు?" అప్పుడంటుంది, "ఒక అమ్మాయి వచ్చి మీకు మందు ఇచ్చింది గుర్తుందా? మీరు అమ్మాయిని చూసారా?" అంటే నేనైతే చూడలేదు. చూడండి ఒక నర్స్ వచ్చి మెడిసిన్ ఇస్తే నర్స్‌ని చూస్తామా? చూడలేదు. "నువ్వొచ్చావా అక్కడ? నువ్వు అలాంటి మాయలు కూడా చేస్తావా? ఇక్కడి నుంచి అక్కడ రావడము అలాంటి మాయలు కూడా చేస్తావా?" అంటే లేదు. నేను రాలేదు. కానీ నా ఒక ఎనర్జీని అంటే నా ఒక మనసుతో ఆవిడ ఆ మెడిసిన్‌లో కంప్లీట్‌లీ నిన్ను హెల్త్ సరి చేసే ఒక శక్తిని నేను నా లవ్‌ని, నా ఎనర్జీని అక్కడ పంపించాను. షాక్ అవుతారు వ్లాడిమిర్. "ఏమంటున్నావు నువ్వు?"
నువ్వు నాకు పంపించడం ఏంటి? నేను మెడిసిన్ తీసుకోవడం ఏంటి? ఏంటి విషయము? అప్పుడు తనంటుంది, "నువ్వు ఇక్కడ రావాలి అని నిన్ను ముందు నుంచే నేను రెడీ చేశాను. నీకు బిజినెస్ లాస్ అవ్వడము, మరి నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు హెల్త్ పాడైపోవడము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, ఇదంతా నిన్ను ప్రిపేర్ చేయడానికి" అని. భలే కోపం వస్తుందండి వ్లాడిమిర్‌కి. అంటే నా బిజినెస్ లాస్ అవ్వడానికి కారణం నువ్వా? నేను తల బాదుకుంటున్నాను. నేనెక్కడ తప్పు చేశానా? నాకెందుకు బిజినెస్ లాస్ అవుతా ఉంది అని దీనికి కారణం నువ్వా? అంటే అది లాస్ అవ్వకపోతే నువ్వు ఇక్కడ వచ్చేవాడివి కాదు. ఇక్కడ వచ్చి నువ్వు మళ్ళీ నన్ను కలవాలంటే దానికి కావాల్సిన స్టెప్స్ అన్నమాట ఇవి. నీ బిజినెసు అంత మంచిది కాదు. నీకంత డబ్బొచ్చేది కాదు. నాకది తెలుసు. అందుకే ఆ బిజినెస్ అక్కడే ఆగిపోయేటట్టు చేశానంటే, నువ్వెవ్వరివి నా బిజినెస్ గురించి డెసిషన్స్ తీసుకోవడానికి నువ్వెవరు? నువ్వు హౌ డేర్ యూ? నువ్వు ఇక్కడి నుంచి నన్ను అలా మంత్రం చేశావా? నా మీద హిప్నోటైజ్ చేశావా? లేదా టెలిపతితో నన్ను ఇది చేశావా? అని బాగా తిడతారనమాట. పిచ్చి బూతులు తిట్టి నాకు అప్పుడే డౌటొచ్చింది. నువ్వసలు మనిషివే కాదు. నేను చూస్తున్నాను. నువ్వు మాయగాతివి. నువ్వు మంత్రాలు చేస్తావు. నీకందుకే ఇన్ని శక్తులున్నాయి. మళ్ళీ ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆయన తిట్టడం మొదలెడతారు. తను మళ్ళీ చాలా ముగ్ధంగా ఉంటుందండి అనస్తాషియా. అయ్యో! నేనంతా మంచి కోసమే చేశాను. నీ బిజినెసు నువ్వు అది కంటిన్యూ చేసుంటే కూడా అది ఫ్లరిష్ అయ్యేది కాదు. అప్పుడు కూడా నీకు లాస్ అయ్యేదే. అందుకే నేను ముందే లాస్ చేసేసాను. నీకేంటి డబ్బు కదా కావాలి. నీకు డబ్బొచ్చేటట్టు నేను చేస్తా. తనంటారు, "నీకేం తెలుసు ఇక్కడుంటావు. నేను చేసే బిజినెస్ నీకేం తెలుసు? నువ్వెలా నాకు బిజినెస్ ఇస్తావు? నాకెలా డబ్బొస్తాయంటే, నువ్విక్కడొచ్చావు కదా! ఇక్కడ నువ్వు 3 రోజులుంటావు. నీకు ఇక్కడ వచ్చే అనుభవాలేదైతే ఉన్నాయో నువ్వు అది రిటర్న్ ఎళ్ళిన తర్వాత బుక్ రాస్తావు. ప్రతీదీ రాయాలన్నమాట నువ్వు. ఇక్కడ జరిగిందంతా." ఏంటేంటి? నేను బుక్ రాయాలా? నేనెందుకు రాస్తాను బుక్కు? నేను బిజినెస్ మెన్‌ని. నాకు అలా రాయడాలంతా రాదు. నాకు డైరీ రాయడమే రాదు. దానికోసం నేనొక స్టెనోని పెట్టుకున్నాను. నేను బుక్ రాస్తానా? అంటే యెస్. బుక్ రాయాలి. అండ్ ఏం రాయాలంటే ఏది జరిగిందో ప్రతీదీ రాయాలి. ప్రతీదీ అంటే ఇక్కడ ఏం జరిగింది? ఏమీ జరగలేదు. నువ్వు పిచ్చి పని చేస్తున్నావు. నేను నిన్ను తిడుతున్నాను. అదే జరుగుతా ఉంది ఇక్కడ. అంటే నువ్వు అది కూడా రాయాలి. ఇంకా మళ్ళీ ఇంకా కోపం వస్తుందన్నమాట వ్లాడిమిర్‌కు. పిచ్చా నీకు? ఇక్కడ నేనిలా బూతులు తిట్టిందంతా బుక్కుల్లో రాసి అది అందరికి చూపిస్తానా? నా గురించి ఎంత చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటారు అందరూ. నాకు బుద్ధుందా? నీ మాట వింటానా నేను? నువ్వు చెప్తే నేను రాస్తానా? అంటే యెస్. రాస్తా. నువ్వు రాస్తావు. ఆ బుక్కు వస్తుంది. ఇక్కడేం జరుగుతా ఉందో మొత్తం నువ్వు రాస్తావు. నీకు డబ్బు కదా! నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకు డబ్బు వచ్చేటట్టు నేను చేస్తా. ఈ బుక్ ఎలా సేల్ అవుతుందంటే, నీకు వారానికో మిలియన్, మిలియన్ డబ్బులొస్తాయి. నువ్వు అలసిపోతావు. డబ్బులు లెక్క పెట్టి, పెట్టి అలసిపోతావు. బ్యాంక్ తిరిగి, తిరిగి అలసిపోతావు. అంత డబ్బొస్తుంది. అలా చెప్తారనమాట. అనస్తాషియా చెప్తుంది. ఈయనంటారు, "నాకు అసలు రాయడమే రాదు. నాకంత భాష నాది బాలేదు. నేనెక్కువగా చదువుకోలేదు కాబట్టి నాకు రాయడం కూడా రాదు." అన్నప్పుడు లాంగ్వేజ్ గురించి కొన్ని మాటలు చెప్పిందండి. చాలా మంచి విషయం అన్నమాట. లాంగ్వేజ్ అంటే ఏముంది లాంగ్వేజ్‌లో? ఏ లాంగ్వేజ్ అయినా రాయొచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడొచ్చు. తనంటారు, "నీకెన్ని లాంగ్వేజులొచ్చు? ఏదో గొప్పగా మాట్లాడుతున్నావు కదా! అడవిలో ఉంటున్నావు. నీకెన్ని లాంగ్వేజొచ్చు?" తనంటుంది, అప్పుడు ఆ రష్యాలో ఏ ఏరియాలో అయితే ఉన్నారో అక్కడ చుట్టుపక్కన మాట్లాడే కొన్ని భాషలున్నాయండి. అవన్నీ నాకొచ్చు అని చెప్తుంది. అది అంతే కాదు, నాకు ఫారెన్ లాంగ్వేజెస్ కూడా కొన్ని వస్తాయి. అడవిలో నుంచి బయట వెళ్ళలేదు. ఒక 2 సార్లే మాస్కోకెళ్ళొచ్చిందంట. తనకి లాంగ్వేజెస్ ఎలా వస్తాయి? తన నమ్మకం రాదనమాట. తనప్పుడు చెప్తుంది. చాలా ఈజీ. మనిషి ఏది చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పాలని కరెక్ట్‌గా ప్రాసెస్ చేస్తే లోపల నుంచే సౌండ్ వస్తుందంట. ఆ సౌండే ఆల్ఫాబెట్‌గా మారి లాంగ్వేజెస్ తయారు చేశారు. సో, ఏ లాంగ్వేజ్ అయినా సరే చెప్పడం ఒకటే. భావన ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే భావనకి ఒక వాయిస్ ఇచ్చి చెప్తున్నారు. వ్లాడిమిర్ అంటారు, "నువ్వు పిచ్చి పిచ్చిగా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడొద్దు. నాకు అర్థమయ్యేటట్టు నా భాషలో మాట్లాడు." అంటే నాకు ఈ తన రష్యన్ లాంగ్వేజ్ కూడా చాలా హ్మ్, హైయర్ లాంగ్వేజ్ వచ్చంట. నేను నీతో సింపుల్‌గా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను. నాకింత సింపుల్‌గా మాట్లాడడం అలవాటు కూడా లేదు. అయితే నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నీకు నేను చెప్పింది అర్థమవుతోందో లేదో,
నువ్వు కావాలంటే పరీక్షించి చూడు. నీకేదైనా ఫారిన్ లాంగ్వేజ్ వచ్చా? నువ్వు అడిగి చూడు నేను చెప్తాను. ఈయన బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఎన్ని ఊర్లు తిరిగినా తనకు రష్యన్ తప్ప ఇంకో లాంగ్వేజ్ రాదంట. సో తనంటుంది మరి ఏదో ఒక మాట చెప్పంటే తనప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పుడో జర్మనీకెళ్ళినప్పుడు హోటల్‌లో ఉన్నప్పుడు ఆహ్, హ్మ్. హ షాపర్స్ ఉంటారు. ఇది హెల్పర్స్ ఉంటారు చూడండి. లగేజ్ తీసుకొస్తుంటారు. వాళ్ళు థాంక్ యూ, వెల్కమ్ టు అవర్ ప్లేస్ అలా చెప్పి వాళ్ళెళ్ళిపోతారు కదా! సల్యూట్ కొట్టి. వాళ్ళు చెప్పిన డైలాగ్ ప్రతిసారి జర్మనీకి వెళ్ళినప్పుడు వింటూనే ఉంటారు. ఆ ఒక 4 ముక్కలు అలా బై హార్ట్ అయిపోయిందంట. సో, ఆ మాట ఇక్కడ రిపీట్ చేస్తారు. దీనికి అర్థం చెప్పు నీకు వచ్చు అంటే లాంగ్వేజెస్ వచ్చు అంటే దీనికి అర్థం చెప్పు అని. సో, ఆవిడ చెప్తుంది. థాంక్ యూ, నైస్ టు హావ్ యూ హియర్ అని. స్టన్ అయిపోతారు. నీకు జర్మనీ ఎలా వచ్చు? తనంటుంది అప్పుడు లాంగ్వేజెస్ ఆర్ హ్యూమన్ ఫ్రీక్వెన్సీలో నుంచి వచ్చేవి. సో, లాంగ్వేజెస్ గురించి కూడా ఒక ఫుల్ చాప్టర్ ఉందండి. సౌండ్ అంటే ఏంటి? తనంటుంది ఎంత సింపుల్. రష్యన్ గురించి చెప్తోంది. నేనైతే ఇంగ్లీష్‌తో చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో, ఎలా అయితే ఇంగ్లీష్‌లో 24 ఆల్ఫాబెట్సే ఏ టు జెడ్. 24 26 సో, ఆ 26 ఆల్ఫాబెట్సే ఉండేది. ఆహ్, లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆ ఆల్ఫాబెట్స్‌ని ఇలా కలిపి ఒక పదం తయారు చేసి, ఆ పదాల్ని మళ్ళీ కలిపి ఒక సెంటెన్స్. ఉండేది 26 ఇంకేముంది అందులో ఎంత సింపుల్. అలాగే రష్యన్ లాంగ్వేజెస్ గురించి కూడా చెప్తుంది. ఇంకా అందులో కష్టం అనేది ఏమి లేదు గదా! అని. సో, అంత ఈజీ. మరి ఇక్కడ సంస్కృత భాష గురించి కూడా మెన్షన్ చేశారండి. కొన్ని లాంగ్వేజెస్ అయితే ఇంకా ఈజీగా ఉన్నాయి. సంస్కృతం చాలా ఈజీ అని చెప్తా ఉంది. సంస్కృతం అయితే ఇంకా ఈజీ. ఎందుకంటే అక్కడ జెండర్ డిఫరెషన్ లేదు. అక్కడ డిఫరెన్షియేట్ చేసి మాట్లాడడం లేదు. ఆహ్, బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరికీ ఒకేలాగా మాట్లాడతారనమాట. అది ఇంకా ఈజీ అయిపోయింది. అదర్‌వైస్ స్త్రీలింగ్, పుల్లింగ్ మళ్ళీ ఆ నపుంసకలింగ్ అని డిఫరెన్స్ ఉంటాయి. అక్కడ కూడా ఉన్నాయి. పుల్లింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ బట్ అవి వస్తువులకి వాడుతున్నారు. మనుషులకి లేదనమాట. సో, ఆ లాంగ్వేజ్ చాలా సింపుల్ అండి. లాంగ్వేజ్ గురించి చెప్తూ నువ్వు బుక్ రాస్తావు. నువ్వు ఏం అనుకోవద్దు. ఇది ఆలోచించొద్దు. నువ్వు రాయడం మొదలెడితే నేను నా ఎనర్జీని నీకు పంపిస్తాను. నువ్వు అప్పుడు రాస్తావులే. దాని గురించి అసలు ఇప్పుడు పట్టించుకోవద్దు. ఇప్పుడే కాదు కదా! వెయిట్ అండ్ సీ. ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిన తర్వాత నువ్వు రాయడం మొదలెడతావు. చాలా ఈజీగా జరుగుతుంది ఆ పని అని. సో, అలా బుక్ గురించి చెప్తారండి. అండ్ యాహ్! నెక్స్ట్ పాయింట్ ఈస్ యాహ్! అనస్తాషియా ఎ ఎలా ఇంత ఇంత ఎనర్జీ, ఇంత విజ్డమ్ ఎక్కడి నుంచొస్తోంది? తను నేనేదనుకుంటే అది జరిగిపోతుంది. నేనిక్కడి నుంచి అది చూస్తున్నాను. నేనిక్కడి నుంచి అది చేస్తున్నాను అంటూ ఉంటుంది. నువ్వు అడవిలో ఉంటూ ఏం చేస్తావంటే, నేనిక్కడ కూర్చొని ఎక్కడో పొలంలో పని చేసే ఒక హ్మ్, రైతుల్ని చూస్తూ ఉంటాను. వాళ్ళేం చేస్తుంటారు, అక్కడైనా ఏదైనా మార్పులు తీసుకురావాలి, వాళ్ళకొక కొత్త ఐడియా ఇవ్వాలంటే నా లవ్‌ని, నా లైట్‌ని అక్కడ పంపిస్తాను. వాళ్ళలా చేస్తారు. తనకి అర్థం కాదు. ఏంటి ఇది ఎలా జరగొచ్చు? ఇ ఏంటి ఆ లైట్ అంటే ఏంటి? అనస్తాషియా ఆహ్, మరి నువ్వు టీవీలాగా చూస్తావా? అని చెప్తే అప్పుడు తను నవ్వుతుంది. అయ్యా! టీవీనా? టీవీ ఒక టెక్నాలజీనా? టీవీ ఎప్పుడైతే కనిపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి దాకా అదే టెక్నాలజీ ఉంది. అసలు అందులో ఏ మార్పులు రాలేదు. 100, 150 ఇయర్స్ అయిపోయింది టీవీ కనిపెట్టి. అందులో ఏ మార్పులు లేవు. సైజ్‌లో మార్పులొచ్చాయంట. ముందు కాథోడ్ ట్యూబ్ ఉండేది. ఇప్పుడు స్క్రీన్ వస్తా ఉంది. కొందరింట్లో చిన్న స్క్రీన్ ఉంటే, ఇంకా కొందరింట్లో పెద్ద పెద్ద స్క్రీన్ ఉంటాయి. అయితే టెక్నాలజీ అయితే అదే. వ్లాడిమిర్‌కు భలే ఇదనిపిస్తుంది. ఈవిడేంటి అంత టెక్నాలజీని కొట్టి పడేస్తా ఉంది. ఆయన అడుగుతారు. ఓహ్! మరి ఎన్ని టెక్నాలజీ ఆహ్, ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. ఎన్ని కార్లు, వెహికల్సు, ఫ్యాక్టరీలు, కొత్త కొత్త వస్తువులు మార్కెట్‌లో వస్తున్నాయంటే, అప్పుడు మీ కార్ ఏదైతే ఉందో అది కూడా అంతే. ఎప్పుడైతే మొదటి కారు గురించి ప్లాన్ చేసి ఒకతను అర్థం చేసుకున్నాడో, అదే టెక్నాలజీని ఈ రోజు కూడా యూజ్ చేస్తున్నారు. అది ఆకారం మారిందే గానీ, లోపల ఉండే టెక్నాలజీ ఏదైతే ఉందో అది సేమ్. అది ఏ టెక్నాలజీ అనేది కూడా అనస్తాషా ఇక్కడ వివరించిందండి. అది చిన్న పిల్లలకి కూడా తెలిసిన విషయమే. ఇదేం పెద్ద విషయం కాదు అంటుంది. ఓహ్! నువ్వేంటి కార్‌ని కూడా
కొట్టి పడేస్తున్నావా? అట్లయితే ఏరోప్లేన్, రాకెట్ నీకేం లెక్కలేదా అంటే, దాంట్లో కూడా దీనికన్నా కొంచెం ఫాస్ట్ వెళ్ళే వెహికల్ అంతే. టెక్నాలజీ అదే అంటుంది. అమ్మ తల్లి! నీకేది విశేషం అనిపించదా? నీకంతా సింపుల్‌గానే అంటున్నావంటే, ఆ! అంతా సింపులే. మరి విశేషం ఎవరు? అంటే కొందరున్నారు విశేషంగా చేస్తున్నారు. ఓహ్! అయితే నువ్వు స్పేస్ షిప్ లెవెల్‌లో ఉన్నావమ్మా తల్లి అని అడుగుతారనమాట. యెస్ అంటుంది తను. స్పేస్ షిప్పా? నీకు స్పేస్ షిప్ కూడా తెలుసా? ఆవిడంటుంది స్పేస్ షిప్ తెలుసేంటి? నేను చూసాను. నేను రిపేర్ కూడా చేశానంటుంది. నువ్వు రిపేర్ చేసావా? నువ్వెలా రిపేర్ చేసావు? నువ్వెక్కడ చూసావు? అంటే ఒకప్పుడు ఒక స్పేస్ షిప్ ఏదో డిఫెక్ట్ అయిందంట. అది ఈవిడ అడవిలోనే పడిపోయిందంట. అందులో నుంచి ఏలియన్స్ బయటకొచ్చి భయపడ్డారంట. ఫస్టు ఈవిడ ముందు రావడానికి భయపడ్డారు. ఏలియన్స్ ఏం చేస్తాయంట అలా మనుషుల్ని కలిసే ముందు వాళ్ళ ముందు వచ్చినప్పుడు వాళ్ళొక విధమైన రేడియేషన్‌ని పంపిస్తారు. ఆ రేడియేషన్‌లో మనిషి కంప్లీట్‌లీ స్పృహ తప్పిపోతాడంట. అది చూసిన విషయం, వాళ్ళతో మాట్లాడిన విషయం, వాళ్ళతో చేసిన పని ఏది జరిగి ఉంటే ఆ సన్నివేశం అంతా మర్చిపోయి ఇరేజ్ అయిపోతుందంట. మెమరీ ఇరేజ్ చేసేస్తారు. భయం వాళ్ళకి. స్పృహ తప్పిపోయేటట్టు చేస్తారు. సో, ఆహ్, ఒక ప్రయత్నం అనస్తాషియా మీద చేస్తారు. అయితే అనస్తాషియాకుండే శక్తి ముందు వాళ్ళ పని ఏమి అవ్వదనమాట. తన స్పృహ తప్పదు, కింద పడిపోదు. ఇంకా చెట్టు చాటులో నుంచి చూస్తూనే ఉంది. మే ఐ హెల్ప్ యూ అని అడుగుతుంది. వాళ్ళు భయపడిపోతారు. ఎవరబ్బా! భూమి పైన మనుషులందరూ మమ్మల్ని చూస్తే భయపడతారు. మళ్ళీ వాళ్ళు ఆ భయం తీయడానికి మేము వాళ్ళని హిప్నోటైజ్ చేస్తాము. ఈవిడేంటి హిప్నోటైజ్ అవ్వడం లేదు, భయపడడం లేదు. సరే అని పలకరిస్తారంట. తనే ప్రేమగా వచ్చి భయపడొద్దు నేనేమి చెయ్యను అని తను చెప్తా ఉంది వాళ్ళకి. మీ మీ ఫ్లైట్ ప్రాబ్లమ్ అయింది గదా! నేను చూసి మీకు హెల్ప్ చేయగలను అని హెల్ప్ చేయడం జరిగిందంట. అప్పుడు తను చెప్తుంది నేను ఫస్ట్ టైమ్ ఒక ఏలియన్ షిప్ ఎలా ఉంటుంది అని చూసాను. అందులో ఏం పెట్రోలు మన భూమిలో ఉన్నాయి గదా! వెహికల్స్ అలా పెట్రోలు, మోటార్లు ఏమి లేవు. చూడండి ఫ్యాన్‌లో కూడా ఒక మోటరే ఉంది. అలాగే ఒక మోటర్ మన కార్‌లో కూడా ఉంటాయి. అలాంటి మోటర్లే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్‌లో ఉంటాయి. ఓన్లీ సైజ్ అండ్ పవర్ ఇంక్రీజ్ అవుతాయి. సో, లోపల ఉండేదంతా మోటార్సే. అయితే ఏలియన్ షిప్‌లో మోటార్లు లేవంట. అక్కడ ఫ్యూల్ అంటే పెట్రోల్ ఏదైతే ఉందో అది నేచురల్ ఫ్యూల్ అని చెప్తా ఉంది. నేచురల్ ఫ్యూలా? నేచురల్ ఫ్యూల్ అంటే ఏంటి? చెప్తే అప్పుడు చక్కగా వివరించిందండి. ఏలియన్ షిప్ ఎలా ఉంటుంది అని. ఏలియన్ షిప్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఫెర్మెంటేషన్ జరిగేటప్పుడు అందులో బాక్టీరియా వస్తాయి కదండీ! ఆ బాక్టీరియా వచ్చినప్పుడు స్మెల్ వస్తుందా? గ్యాస్. గోబర్ గ్యాసు తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. గోబర్ గ్యాస్ అంటే ఏంటి? అక్కడ గోబర్ పెట్టినప్పుడు అందులో గ్యాస్ క్రియేట్ అవుతుంది. ఫెర్మెంట్ అయిన తర్వాత గ్యాస్ వస్తుంది. సో, థట్ ఈస్ ఎ నేచురల్ గ్యాస్. అలా ఈ ఏలియన్ షిప్‌లో పైన ఉండే ఈ రౌండ్ షేప్ ఉంటుంది గదా! అది డబుల్ లేయర్ ఉంటుందంట. ఆ డబుల్ లేయర్ లోపల వాళ్ళు అలాంటివి కొన్ని బాక్టీరియాలేస్తారంట. ఆ బాక్టీరియాస్ తొందరగా మల్టిప్లై అవుతాయి. వాళ్ళు మల్టిప్లై అయ్యేటప్పుడు జీవి కదండీ! వాళ్ళు ఎక్స్‌క్రీషన్ చేస్తూ ఉంటాయి. ఆ ఎక్స్‌క్రీషన్‌లో ఉండే గ్యాస్ వలన అక్కడ ఆ గ్యాస్ నిండిపోతుంది. ఆ గ్యాస్‌తో ఈ వెహికల్ నడుస్తుందంట. అలా అవి కంటిన్యూయస్‌గా మల్టిప్లై అవుతూనే ఉంటాయి. కంటిన్యూయస్‌గా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అలా ఆ వెహికల్ ఎంత దూరమైనా తిరుగుతూ ఉంటుంది. సో, ఇట్ ఈస్ ఎ నేచురల్లీ మైక్రోబ్స్ యూజ్ చేసి గ్యాస్ ప్రొడ్యూస్ చేసి తిరిగే వెహికల్ అన్నమాట. ఇంకా వ్లాడిమిర్ అంటారు. తనేదో కథ చెప్తా ఉంది. నేనెప్పుడైతే చూస్తానో అప్పుడే కదా నమ్ముతాను. తను అయితే ఎన్ని విషయాలు చెప్తే నేను నమ్ముతున్నాను. మనసేదో ఒప్పుకుంటా ఉంది. అయితే తను ఇవన్నీ ఆ బుక్‌లో రాయమనిందే ఇలాంటి పిచ్చి మాటలు రాస్తే నా బుక్ ఎవరైనా కొంటాడా? నన్నే వచ్చి కొడతారు. నువ్వేంటి పిచ్చి పిచ్చిగా బుక్‌లో రాసావని అని తను మనసులో అనుకుంటారు. తనేదో చెప్తే నేనన్నీ రాయాలా? నేను రాయను గాక రాయను అని. ఇలాంటి పిచ్చి మాటలు రాస్తే ఎవరు బుక్ కొంటారు? ఆల్రెడీ ఎంతమంది ఆథర్స్ ఉన్నారు భూమిలో. ఎంత మేధావులున్నారు. వాళ్ళు బుక్ రాసినా వాళ్ళ బుక్ సేల్ అవ్వటం లేదు. ఎవరు కొనటం లేదు. నేను ఇలాంటి ఒక పిచ్చి ఎక్స్‌పీరియన్స్‌ని రాస్తే ఎవరైనా కొంటారా? ఎవరైనా నమ్ముతారా? అని మనసులో అనుకుంటున్నారనమాట. అనస్తాషియా కూడా చెప్తారు. ఇది జరగని మాట అని.
సో ఈ టీవీ విషయం వచ్చి అనస్తాషియా అంటుంది, ఇది మీరు ఎలా అయితే టీవీ చూస్తారో ఆ ఒక టెక్నాలజీ, ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే, ఎక్కడో జరుగుతా ఉంది. అయితే మీ దాకా అది వస్తా ఉంది. ఆ షూటింగ్ ఎక్కడ జరిగింది? ఆ మనుషులు ఎక్కడ యాక్టింగ్ చేశారు? ఎక్కడో స్టూడియోలో. ఆ కెమెరా ఏం చేసింది? ఆ పిక్చర్‌ని చుక్కలు చుక్కల్లాగా ఉంటాయి. ఇప్పుడు పిక్సెల్స్ అంటారు. టీవీ గురించి కొంచెం తెలిసిన వాళ్ళు పిక్సెల్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో, పిక్సెల్స్‌గా మారుతుందనమాట. ఆ కలర్ డాట్స్ అలా కలిపితే ఒక ఆకారం, ఒక రూపం తీసుకొని మాకు కనిపిస్తుంది. షూటింగ్ చేసేటప్పుడు ఆ పిక్సెల్స్ క్యాప్చర్ అవుతాయి. అలా గాలిలో శాటిలైట్ దాకా వెళ్లి అక్కడి నుంచి మన దాకా రేడియేషన్స్‌లో వచ్చేసరికి ఆ పిక్సెల్స్ అంతా ఇలా గాలిలో హ్మ్. ఎలా అయితే పజిల్స్ ముక్కల్ని కలిపి పెడితే ఒక ఆకారం. అలా పడేస్తే ఏమీ లేదు. అలా ఆ పిక్సెల్స్ అంతా గాలిలో ఉంటాయి. ఇక్కడ మనం మళ్ళీ క్యాప్చర్ చేసినప్పుడు అవి అలా కలిసి వచ్చి మాకు ఇంకో సేమ్ టు సేమ్ ఒక ఫిల్మ్ కనిపిస్తుంది. సో, అంత ఈజీ అని చెప్తుంది. తనకి అసలు ఇంత డీటెయిల్ సైన్స్ తనకెక్కడి నుంచి నేర్చుకుందబ్బా! వ్లాడిమిర్‌కి అనస్తాషియా మాట్లాడేటప్పుడంతా ఇదే. ఇతను అడవిలో ఉంది ఎంచక్కా ఎక్స్‌ప్లెయిన్. ఈరోజు నేను చదువుకున్న వాడినైనా, ఎంత తిరిగినా, ఎంత మోడర్న్‌గా ఉన్నా, ఒక మామూలు మనిషి ఈ టీవీ గురించి ఇంతగా చెప్పలేరండి ఎవరు. టీవీ ఎలా పనిచేస్తుందంటే, ఎంత చదువుకున్న వాడైనా, నేను ఆ టెక్నాలజీ నేర్చుకోలేదండి, నాకు తెలీదు అంటారు. ఈవెన్ శాటిలైట్ యూజ్ చేస్తారనే విషయం గూడా ఎంతో మందికి తెలీదు. సో, ఇక్కడ అడవిలో ఉంటే కూడా తనకింత విజ్డమ్ ఎక్కడి నుంచొచ్చిందా? అప్పుడు అనస్తాషియాని అడుగుతారు. "నీకు ఈ విజ్డమ్ ఎక్కడి నుంచి? నువ్వు కూడా అలాంటివే చేస్తావా?" అంటే యెస్. అంత ఈజీ. నేను ఏదైతే చూడాలనుకుంటానో, నేను అక్కడికి నా రేస్‌ని పంపిస్తాను. అక్కడ ఉండేదంతా నాకు కనిపిస్తుంది. నేను నమ్మను అంటారు. నేను నమ్మను. నాకు ప్రాక్టికల్‌గా నాకు నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. నేను నమ్మేటట్టు చెప్పాలి నువ్వు. ప్రాక్టికల్‌గా చూసి చూపించు అంటాడు. సరే. నీకు ఆ ఎనర్జీ లేదు. కళ్ళు మూసుకో అంటుంది ఫస్ట్. కళ్ళు మూసుకో. నీకు హ్మ్, ఏమి చూడాలనుకుంటున్నావో అది మనసులో ఒకసారి అనుకో. అయితే ఏదేదో పిచ్చిగా అనుకోవద్దు. ఏది అనుకోవాలంటే రేపు నువ్వు అక్కడికెళ్ళి అడిగితే హ్మ్, కన్ఫర్మ్ చేసుకోవడానికి. అందుకే నీ పెళ్ళాం గురించి ఒకసారి అనుకో. వెళ్ళి నీ పెళ్ళాన్ని చూసి వస్తాము. నువ్వు మళ్ళీ ఇంటికెళ్ళినప్పుడు నీ పెళ్ళాంని ఈ టైంలో నువ్వు ఆ పని చేస్తున్నావా? నేనది అలా అక్కడి నుంచి చూసాను అని కన్ఫర్మ్ చేసుకోవచ్చప్పుడు. అంటే, ఆహా! సరే, సరే అంటారు. అయితే ఇప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు నీ పెళ్ళాంని చూడు అని చెప్తుంది. కళ్ళు మూసుకుంటారు. పెళ్ళాం చూడు అంటే కనిపించడం లేదు కళ్ళు ముందు. ఇప్పుడు మీరు కూడా కళ్ళు మూసుకొని చూడండి. మీరు అనుకున్నది చూడాలనుకున్నా మీ కంటి ముందు ఆ పిక్చర్ రాదు. మనకు ఆ ఎనర్జీ లేదు. అది చూడ్డానికి కావాల్సిన రే ఆఫ్ లైట్, ఆ స్ట్రెంగ్త్ మనలో లేదు. అప్పుడంటుంది నేను హెల్ప్ చేస్తాను. సరే అని గడ్డి పైన అడవిలో ఉన్నారు గదండీ! అలా గడ్డి పైన పడుకోబెడుతుంది. 2 చేతుల్ని, అరచేతుల్ని ఆకాశం వైపు ఇలా పెట్టుకొని పడుకోమంటుంది. తను కూడా తన పక్కనే పడుకొని, తన చెయ్యిని ఆయన చెయ్యికి ఇలా టచ్ చేస్తుందనమాట. అంత టచ్ చేసినంత మాత్రాన తన ఎనర్జీతో ఈయనకి ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ వైఫ్ వ్లాడిమిర్ వైఫ్ కనిపిస్తుంది. తను కిచెన్‌లో వంటగదిలో పొయ్యి ముందు నిల్చొని టీ పెట్టుకునుందంట. ఆ సీన్ కనిపిస్తోంది. వ్లాడిమిర్ అనస్తాషియాకి చెప్తున్నారు. మా వైఫ్ కనిపించింది. కిచెన్‌లో ఉంది. టీ పెట్టుకొనుంది. ఏం చేస్తోంది? టీ పెట్టుకుంది. ఎక్కడ చూస్తా ఉంది? ఎక్కడో కిటికీలో నుంచి బయట చూస్తా ఉంది. ఏం వేసుకుంది? ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్లి మళ్ళీ అడగాలి. నేను చూసినప్పుడు నువ్వు ఆ డ్రెస్ ఏసుకున్నావు. నిజంగానే ఆ సమయంలో నువ్వు ఆ డ్రెస్ ఏసుకున్నావా లేదా? అంటే, తను ఒక చిన్న కార్డిగన్ ఏసుకొనుంది. కార్డిగన్ అంటే స్వెటర్స్ అండి. లైట్ స్వెటర్. అక్కడ రష్యాలో చల్లెక్కువ కదా! ఇంటికి ఏసీ కాకుండా హీటర్స్ ఉంటాయి. సో, వ్లాడిమిర్‌కు గుర్తొస్తుంది. ఓహో! నేనొచ్చే ముందు మా ఆవిడ చెప్పింది హీటరు పాడైపోయింది. రిపేర్ చేయమని సర్వీస్ వాళ్ళకి ఫోను చేయండి అని. నేను మర్చిపోయాను. అంటే తనకు చలేస్తా ఉంది. ఇంట్లో అదర్‌వైజ్ వాళ్ళు స్వెటర్ ఇంట్లో ఏసుకోరండి. అంత ఇంటికి ఆ వేడి ఇచ్చేస్తారనమాట హీటర్‌తో. తనేసుకుందంటే రిపేర్ అవ్వలేదు. అది గుర్తుకొస్తుంది. సరే ఇప్పుడు ఏం చేస్తోంది అంటే కిటికీలో నుంచి బయట చూస్తోంది.
అక్కడ ఏం కనిపిస్తా ఉంది? ఏం లేదు. జస్ట్ ఓపెన్ గ్రౌండ్ ఉందక్కడ. అలా చెప్తుండగానే అక్కడ వర్షం మొదలైందంట. వర్షం మొదలైంది. ఈవిడ మొహంలో ఒక స్మైల్ వచ్చిందంట. అదే సమయానికి కాఫీ పొంగిపోయింది. అది టీ ఏది పెట్టిందో అది పొంగిపోయింది. ఆ పొంగడం, ఆ స్మైలు, ఆ వర్షం ఒకే సమయంలో జరిగేది. వెంటనే అనస్తాషియా అడుగుతుంది, "ఏం జరిగిందక్కడ?" అని. అప్పుడు తను లేచి కూర్చొని, "ఓహ్! టీ టీ పొంగిపోయింది, వర్షం వచ్చింది." మరి ఎందుకు లేసి కూర్చున్నావంటే, మా ఆవిడకి 2 పని అస్సలు ఇష్టం ఉండదు. తనకు చాలా చిరాకు. టీ పొంగితే చిరాకంట. వర్షం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే చలి ప్రదేశం గదండీ! వర్షం అంటే అంతగా ఇష్టం లేదు అని చెప్తారు. చూడండి ఇక్కడ చూడడం జరిగేది వ్లాడిమిర్ చూస్తున్నారు. అనస్తాషియాకి చెప్తున్నారు. ఏం చెప్పారు? టీ పొంగింది, వర్షం వచ్చింది. మా ఆవిడకి ఇది ఇష్టం లేదు అని. అయితే అనస్తాషియా అడుగుతుంది, అయితే తన ఫేస్ మీద స్మైల్ ఉందే. ఇష్టం లేదంటున్నావు గానీ తను స్మైల్ చేస్తా ఉంది. అంటే నువ్వెలా చూసావు? ఇక్కడ నేను కదా చూస్తున్నాను. నీకెలా తెలుసు నా వైఫు అక్కడ ఉండేది అంతా అంటే నీకు కనెక్టెడ్‌గా ఉన్నాను గదా! నాకు తెలుసు తను అవి 2 చూస్తే తనకిష్టం లేదని వెంటనే నేనిక్కడి నుంచి లవ్ పంపించాను. తను అలా డల్ అవ్వకుండా స్మైల్ చేసి హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు ఆ స్మైల్‌ని నేనిక్కడి నుంచి పంపించాను. మీరు సర్ప్రైజ్. నువ్వేదో చూడొచ్చు అన్నావు ఓకే. మనం అక్కడ మార్పులు తీసుకురావచ్చు అనేది ఇది ఒక కొత్త విషయం. అని చెప్తే యెస్. ఎందుకు? చెయ్యొచ్చు. చాలా ఈజీ. ఎమోషన్స్‌ని కూడా మేము పంపించొచ్చు. అయితే మీ సో కాల్డ్ టెక్నాలజీ టీవీ ఇది చేయగలరా మీరు అని అడుగుతుంది. టీవీలో ఇది ఏది చూపిస్తే అదే చూడాలి. మీరు అనుకున్నట్టు అక్కడ మార్పులు తీసుకురాలేరు. అక్కడ పోట్లాడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. కొట్టు, 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 కొట్టొద్దు, కొట్టొద్దు, కొట్టొద్దు. అయితే అక్కడ మీరు ఏమి చేంజెస్ చేయలేరు. అయితే అనస్తాషియా అంటుంది చేయగలము. మనిషి తన శక్తితో చేస్తే అక్కడ మీరు అనుకున్నట్టుగా ఏ మార్పులైనా తీసుకురావచ్చు. ఎంత ఈజీ అప్పుడు. ఎవరైనా పడిపోతుంటే పడిపోకుండా చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా దుఃఖంలో ఉంటే వాళ్ళకి ఆనందం ఇవ్వచ్చు. ఎంత ఈజీ. ఎంత మంచి ఒక ఇది టెక్నాలజీ. తనంటుంది యెస్. మనిషి ఉండేదే ఆ శక్తి. తనంటారు నీకున్నాయమ్మా వేరే వాళ్ళకెక్కడుంటుంది అంటే ప్రతి మనిషికి ఉండే శక్తి ఇది. అది ఆ విషయం చెప్పడానికే నేను ప్రయత్నిస్తున్నాను. మనిషిలో ఉండే శక్తుల్ని తెలుసుకొని, మన శక్తుల్ని మనం మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. దేని వలన మనం ఇవన్నీ పోగొట్టుకున్నామో, అది కారణాలు తెలుసుకుంటే వి కెన్ రిపేర్ థాట్. వి కెన్ బికమ్ లైక్ థాట్. సో, ఇది కల కాదు అనే విషయం కూడా చెప్పారు. ఇది కల కాదు. నువ్వు చూసింది కల కాదు. కావాలంటే ఇంటికెళ్ళి మీ ఆవిడని అడుగు. అప్పుడు తను చెప్తుంది ఇదంతా జరిగింది నిజమేనండి. దెన్ ఎలా అయితే మనం చూడగలుగుతున్నామో, అలాగే క్యాన్ వి రీడ్ వన్ థాట్? ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళ మనసులో మాట చూడలేం కదండీ! వాళ్ళ యాక్షన్స్ మాత్రం చూడగలుగుతాం. అయితే తను చెప్తుంది ఎప్పుడైతే మన శక్తితో అక్కడ దూరం ఏం నడుస్తా ఉంది చూస్తే వాళ్ళ మనసులో ఏం నడుస్తా ఉంది, వాళ్ళ మనస్సుని కూడా మనం మార్చొచ్చు. అందుకే ఇక్కడ వాళ్ళ ఆవిడ మనసులో కొంచెం దుఃఖం ఉంటే దాన్ని కూడా మార్చేసిందనమాట. మాట్లాడొచ్చు. నేనిక్కడి నుంచి ఏదైనా చెప్తే తను వినిపించుకుంటుంది. దాన్నే టెలిపతి అంటారు. అది కూడా మన శక్తినే మనుషులకి ఉండే శక్తి. తను నమ్మరనమాట. దీన్నైతే నేను నమ్మను. అస్సలు నమ్మను. మనసులో ఉండే మాటలకు హౌ కెన్ వి డూ థాట్ అని. తనంటుంది ఎన్ని ఎన్నో సార్లు ఎంతమందికో ఈ అనుభవం కూడా అయింది. ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు ఫీల్ అవుతుందంటే ఎనర్జీ షేర్ చేసుకున్న వాళ్ళు. మనుషులు ఎలా తయారయ్యారంటే ఒకరికొకరికి కనెక్షన్ లేదు ఇప్పుడు. ఆ లవ్ ఎనర్జీ లేదు. వాళ్ళిద్దరూ ఒకే ఫ్రీక్వెన్సీ‌లో లేరు. ఓన్లీ ఒక తల్లి, బిడ్డ, కొందరైతే హస్బెండ్, వైఫ్ వాళ్ళలో మాత్రమే ఆ ఒక బాండింగ్ ఉంది. అయితే ప్రతి మనిషికి ఉండాల్సిన బాండింగ్ అంట. అందుకే ఈ ఎక్స్‌పీరియన్స్ తల్లి, బిడ్డల్లో లేదా హస్బెండ్, వైఫ్‌లో ఎక్కువగా ప్రేమ ఉంటే వాళ్ళలో చూడొచ్చు. చెప్పకుండానే మీరు వాళ్ళ మనసులో మాట అర్థం చేసుకుంటారు. పిల్లలు గాని, హస్బెండ్, వైఫ్ గాని. ఎలా జరిగింది అని అడుగుతుంది.
ఎందుకంటే అక్కడ మీరు వాళ్ళ రేతో కనెక్ట్ అవుతున్నారు. చెప్పకుండానే మీరు అర్థం చేసుకుంటారు. మీకు కరెక్ట్‌గా అదే అర్థమవుతుంది. ఎన్నో సార్లు మీరు న్యూలీ మ్యారీడ్ ఉన్నప్పుడు మీరు చూడాలి. వీళ్ళనుకున్నదే వాళ్ళనుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పాలి అనుకున్నది వాళ్ళప్పుడే వాళ్ళ మనసులో కూడా అదే మాట వచ్చి ఉంటుంది. నేనిప్పుడే అనుకున్నావు నువ్వు తీసుకొచ్చావు అంటాము. నేనిప్పుడే తలుచుకున్నాను నువ్వొచ్చేసావు అంటాము. సో, ఎక్కడైతే లవ్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంటుందో చాలా ఈజీగా ఈ మెకానిజం పనిచేస్తుంది. సో, ఎప్పటికి ఇది పని చేయాలంటే మీరెప్పుడు లవ్ ఎనర్జీలో ఉంటే ఈజీగా జరుగుతుంది. మీరు ఆ లవ్ నుంచి దూరం అయిపోతున్నారు గాబట్టే మీకు ఆ శక్తులు లేనట్టు ఎంత సింపుల్‌గా చెప్పేస్తుందండి. ఇంకేమి లేదు ఇక్కడ. అద్భుతమైన శక్తులు లేవు. ఎక్కడో మంత్రాలు లేవు. ఏదో ఒక జాదూ లేదు. ఇది మనందరిలో ఉండే శక్తులే. కారణం ఇప్పుడు తెలుసుకున్నావా? ఎందుకు మనం ఈ శక్తుల్ని పోగొట్టుకున్నామంటే మనలో లవ్ ఎనర్జీ లేకపోవడం వలన. మనం నిండు లవ్‌తో ఉండాలి. అలా ఉండడానికి ఏం చేయాలనేది కూడా ఇంకా రాను రాను సబ్జెక్ట్స్‌లో చాప్టర్స్‌లో డిస్కషన్ అవుతుందండి. సో, అనస్తాషియా విజ్డమ్ ఓన్లీ లవ్ ఎనర్జీ. ఓన్లీ లవ్‌లో ఉండండి అంటుంది. భూమినే మార్చేద్దాం. మారిపోతుంది అంతే. ఆటోమేటిక్ ఇట్ విల్ హ్యాపెన్. ఓన్లీ మనం చేయాల్సింది లవ్ ఎనర్జీలో ఉండాలి. మనం లవ్ ఎనర్జీలో ఉంటే లవ్ అంటే ఆల్‌వేస్ బ్లిస్, గ్రాటిట్యూడ్. దేని గురించి కంప్లెయింట్స్ లేదు. దేని గురించి హ్మ్. ఇబ్బంది అనేదే లేదు. దట్ ఈస్ వై పత్రి సార్ సెడ్ నో జడ్జ్‌మెంట్, నో కమెంట్. దానర్థం ఎక్కడైతే జడ్జ్‌మెంట్ లేదో, ఎక్కడైతే మీరు కమెంట్స్ చేయడం లేదో అంటే అక్కడ ఏమున్నట్టు? లవ్ ఉన్నట్టు. ఎంత సింపుల్. ఎక్కడైతే లవ్ ఉందో, లవ్ అంటే ఏంటి? అగైన్ నిన్న చాప్టర్‌లో చెప్పారు. లవ్ అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీ. లవ్ నుంచే కాస్మిక్ ఎనర్జీ తయారవుతుంది. సో, ఎక్కడైతే లవ్ ఎక్కువగా ఉందో అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు. కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే పవరే మన చేతిలో ఉన్నట్టు. మన చేతిలో పవర్ ఉంది అంటే మనమే గాడ్ కదండీ! సో, అందుకే మనం గాడ్ అని పత్రి సార్ చెప్పారు. చూడండి ఎంత సీక్రెట్ అనుకుంటే ఎంత ఈజీగా ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనస్తాషియా ఇచ్చేసింది. నాకు అందుకేనండి ఈ బుక్ భలే ఇష్టమైంది. సో, ఈ రోజుకు ఇంతేనండి. రేపు మళ్ళీ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అది తెలుసుకుందాం. నేను వీలైనంత వరకు చెప్పాలని చూస్తున్నానండి. చాలా డీటెయిల్‌గా ఇంకా డీటెయిల్‌గా ఉంది. నేను చెప్పడం ఓన్లీ 10%, 15%. మీకు ఇంకా తెలుసుకోవాలంటే ఈ బుక్ చదవండి. అండ్ ఇంకోసారి ఈ వీడియోని యూట్యూబ్‌లో వెళ్లి చూస్తే అప్పుడు మీకు కొన్ని మాటలు అర్థమవుతాయి. ఒకేసారి అర్థం కాదు. నేను కూడా అనస్తాషియా లాగా సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే ముందు బుక్స్ కూడా చదివేశాను గదా! నేను అది తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేయకూడదు అని దాచిపెడుతూ ఉంటాననమాట. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయాలని. సో, మధ్య మధ్యలో మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. మీకు అర్థమవుతుంది. అండ్ కంపల్సరీ ఈ వీడియోస్‌ని సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ చేయాలండి. అలా చేస్తే ఏమవుతుందంటే, నేనిది పదోసారి చెప్పిన బుక్ నంబర్ 1 ప్రతి వీడియోలు తేడాగానే ఉంటాయి. ఇక్కడ మాస్టర్స్ వర్క్ అవుతా ఉంది. ఇక్కడ సరోజ మల్లికార్జున్ వర్క్ కానే కాదు. ఏ గ్రూప్‌లో ఏ విజ్డమ్ ఇవ్వాలో ఆ లెవెల్‌లో అక్కడ మాటలొస్తాయి. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి. సో థాట్ అన్ని వీడియోస్ మీరు రేపు ఇంకో నెల తర్వాత చూస్తే కూడా ఈ వీడియోస్ మీకు దొరుకుతాయన్నమాట. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఇంకో రకంగా, ఇంకో లెవెల్‌లో అర్థమవుతుంది. ఒక సంవత్సరం తర్వాత విన్నప్పుడు ఇంకో లెవెల్‌లో అర్థమవుతుంది. ఇదే స్టోరీ. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి. మరి షేర్ చేయండి. బికాజ్ విజ్డమ్ షేరింగ్ ఈస్ ద బెస్ట్ సర్విస్ ఫర్ మ్యాన్‌కైండ్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో వెరీ మచ్. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ఇంత ప్రేమగా కూర్చొని విన్నందుకు మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ భగవద్గీత అధ్యయనం చేస్తున్నారు మాస్టర్స్. మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ గుణత్రయ విభాగ యోగః. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగము చేత
సేవించుచున్నాడో అతడి గుణములన్నింటినీ లెస్సగా దాటివైచి బ్రహ్మముగా అగుటకు జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడగుచున్నాడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. నేను నాశరహితమైన నిర్వికారమును శాశ్వత ధర్మ స్వరూపుడును, దుఃఖమిశ్రితము కాని నిరతిశయ అచంచల ఆనంద స్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయः. హరి ఓం తస్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూల అధశ్చేకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అథచ్చోత్రం ప్రసృతాస్తస్య శేఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అథచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఓ అర్జున, దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి సంసారమును అసత్వృక్షము రావి చెట్టు పైన వేళ్లు కలదిగను క్రింద కొమ్మలిది కలదిగను జ్ఞాన ప్రాప్తి పర్యంతము నాశనము లేనిదిగను పెద్దలు చెప్పుదురు. దానిని ఎవడు తెలుసుకొనుచున్నాడో అతడు వేదార్థము నెరిగిన వాడు అగుచున్నాడు. అదచ్చోత్థం ప్రసృతాస్తస్య శేఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలా అదచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములచే వృద్ధి పొందింపబడినవయు శబ్దాది విషయములనడు చిగుళ్ళు కలవి అయి క్రిందికి నీ స్థావర మొదలుకొని మీదికి నీ బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకమందు కర్మ సంబంధమును కర్మవాసనను కలుగచేయనివిగా దాని వ్రేళ్లు క్రిందను మీదను కూడా బాగుగా విస్తరించి దృఢముగా నాటుకుని ఉన్నవి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తథా పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఈ సంసార వృక్షము యొక్క స్వరూపము అలాగున ఇప్పుడు వర్ణింపబడి రీతిగా ఈ ప్రపంచమును సంసారాసక్తి గల వారి చేత తెలియబడుకున్నది. దానికి ఆది గాని అంతము గాని మధ్యము స్థితి గాని కనపడకున్నది. గట్టిగా వేళ్లు పాకిని సంసారమును అశ్వత్థ వృక్షమును అసంగమును బలమైన ఆయుధముచే నరికి వేచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరల వెనుకకు సంసారమునకు రారో ఎవరి నుండి అనాది అయిన సంసార వృక్షము యొక్క ప్రవృత్తి వ్యాపించెను అట్టి ఆది పురుషుడగు పరమాత్మనే పొందుచున్నాను అను నిట్టి భక్తి భావనతో ఆ పరమాత్మ పదమును వెదకవలెను. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంచ మూఢా పదమవ్యయం తత్. అభిమానము లేక అహంకారము అవివేకము లేనివారును సంగము దృశ్య పదార్థములందు ఆసక్తి అను దోషమును జయించిన వారును నిరంతరము ఆత్మజ్ఞానము బ్రహ్మనిష్ట గలవారును కోరికలన్నీ లెస్సగా వాసనాసహితముగా తొలగిన వారును సుఖ దుఃఖములకు ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును మోక్షమును పొందుచు ఉన్నారు. నతద్భాసయతే సూర్యో
న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని గాని ప్రకాశింపచేయచాలరు. దేనిని పొందినచో జనులు మరలా ఈ సంసారమునకు తిరిగి రారో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నా యొక్క ఈ అనాదియగు నిత్యమగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి యందున త్వక్కు చక్షు శ్రోత జిహ్వ గ్రాణి మనములను 6 ఇంద్రియములను ఆకర్షించుచున్నది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామహీమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. దేహాది ఇంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడుచుచున్నప్పుడును నూతన శరీరమును పొందుచున్నప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించుకోవు చందమున పంచేంద్రియములు మనస్సును ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనచ్చాయం విషయానుపసేవతే. జీవాత్మ చెవిని కంటిని చర్మమును వగేంద్రియమును నాలుకను ముక్కును మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించుచున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుజ్ఞానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషా. ఒక శరీరము నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుతున్నవాడును లేక శరీరమునందున్నవాడును లేక విషయములు అనుభవించువాడును సత్యాది గుణములతో కూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు, తెలుసుకొనజాలరు. జ్ఞాన దృష్టి గలవారు మాత్రము చూచుచు ఉన్నారు, తెలుసుకొనుచు ఉన్నారు. అనగా ఆయా క్రియలు జరుపుచున్నప్పుడు అతనిని అజ్ఞులు ఎరుగజాలరనియు జ్ఞానులు మాత్రమే ఎరుగగలరనియు భావము. యతంతో యోగినచ్చైనం పశ్యన్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత చేతసా. ఆత్మ సాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందు ఉన్నట్టి ఆత్మను చూచుచూ ఉన్నారు, అనుభూతమనర్చుకొనుచున్నారు. అట్లు ప్రయత్నము చేయుచున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుని యందు ఏ తేజస్సు ప్రకాశము చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపచేయుచున్నదో అట్లే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజస్సు కలదో ఇది అంతయు నాదిగానే ఎరుగుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. మరియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను, నిలుపుచు ఉన్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నిటినీ పోషిస్తూ ఉన్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడను, జఠరాగ్నిగాన ఈ ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులలో కూడుకొని 4 విధములకు అగ్నిమును అన్నమును పచనము చేయుచున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందు ఉన్నవాడను. నా వలనే జీవులకు జ్ఞాపక శక్తి, జ్ఞానము, తెలివి, మరుపు కలుగుచున్నవి. వేదములన్నింటి చేతను తెలియదగిన వాడను నేను.
అయి ఉన్నాను, మరియు వేదము నెరిగిన వాడును కూడా నేనే అయి ఉన్నాను. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ప్రపంచమునందు క్షరుడనియు అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల దేహములు ఉపాధులు అభిమాని క్షరుడనియు కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచు ఉన్నాడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేచుదాహృతః యో లోకత్రయమావిశ్య విపర్తవ్య ఈశ్వరః. ఎవడు మూడు లోకమునందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో అట్టి నాశరహితుడును జగన్నియామకుడును పైన తెలిసిన క్షరాక్షరులిద్దరు కంటెను వేరైన వాడు నాకు ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పబడుచు ఉన్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిద పురుషోత్తమః. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడును, అక్షర స్వరూపుని జీవుని కంటే శ్రేష్ఠుడును అయి ఉన్నందువల్ల ప్రపంచమునందున వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాను. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వమిద్భజతి మాం సర్వభావేన భారత. అర్జున, ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా నెరుగుచున్నాడో అతడు సమస్తమును తెలిసిన వాడగుచు పూర్తి మనస్సుతో సర్వవిధములా నన్ను భజిస్తూ ఉన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యేతు కృతకృత్య భారత. పాపరహితుడవవు అర్జున, ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పితిని. దీనిని చక్కగా తెలుసుకొని నాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును కాగలడు. ఎవరు? తెలుసుకున్నవాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. హరి ఓం తస్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోధ్యాయః. దైవాసుర సంపద్విభాగ యోగ. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగాశాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మాధవం క్రీరచాపలం తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్జున, భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందుండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞాన యజ్ఞము, వేద శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, కపటము లేకుండుట, ఏ ప్రాణికి బాధ కలగ చేయకుండుట, అహింస, సద్వస్తువు పరమాత్మను ఆశ్రయించుట, లేక నిజము పలుకుట, సత్యము, కోపము లేకుండుట, త్యాగబుద్ధి కలిగి ఉండుట, శాంతి స్వభావము కొండెములు చెప్పకుండుట, ప్రాణుల యందు దయ కలిగి ఉండుట, విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందు ఆసక్తి లేకుండుట, వానిచే చెలింపకుండుటయు, మృదుత్వము, క్రౌర్యము లేకుండుట, ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు, చంచల స్వభావము లేకుండుట, ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు, ఓర్పు, కష్ట సహిష్ణుత, ధైర్యము, బాహ్యాభ్యంతర శుచిత్వము, ఎవనికి ద్రోహము చేయకుండుట, ద్రోహ చింతనము లేకుండుట, స్వాతిశయము లేకుండుట, తాను పూజింపదగిన వాడనను అభిమానము గర్వము లేకుండుట అను ఈ సుగుణములు
దైవీ సంపత్తి ఎందు పుట్టిన వానికి కలుగుచున్నవి. అనగా దైవీ సంపత్తిని పొందదగి పుట్టిన వారికి కలుగుచున్నవని భావము. ఎవరైతే దైవాంశ సంభూతులు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని తెలుసుకున్నారో అట్టి వాడికి ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురే. అర్జున, డంబము, గర్వము, అభిమానము, దురహంకారము, కోపము, వాక్కు మున్నగు వాని యందు కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు ఆసురీ సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి. అనగా ఆసురీ సంపత్తిని పొందదగి జన్మించిన వారికి కలుగుచున్నవని భావము. దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. అర్జున, దైవీ సంపద పరిపూర్ణ సంసార బంధ నివృత్తిని, ఆసురీ సంపద గొప్ప సంసార బంధమును కలుగు చేయుచు ఉన్నది అని నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపద యందే దైవీ సంపదను పొందదగియే జన్మించిన వాడు కావున శోకింప అవసరము లేదు, నీకు శోకము లేదు. భూత స్వర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరస ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఈ ప్రపంచమున దైవ సంబంధమైన గుణము కలది అని, ఆసురీ సంబంధమైన గుణము కలది అని రెండు విధములుగా ప్రాణులు సృష్టులు కలవు. అందు దైవీ సంబంధమైన దానిని కూర్చి నీకు విస్తరముగా తెలిపితిని, సవిస్తరముగా తెలిపితిని. ఇక ఆసురీ సంబంధమైన దానిని కూర్చి నా వలన వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః నశౌచం నాపి చాచారో నసత్యం తేషు విచ్యతే. ఆసుర స్వభావము కల జనులు ధర్మ ప్రవృత్తిని గాని అధర్మ నివృత్తిని గాని ఎరుగరు. వారి యందు శుచిత్వము గాని ఆచారము సత్కర్మానుష్ఠానము గాని సత్యము గాని ఉండదు. అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యాత్మహైతుకం. వారు జగత్తు అసత్యమనియు వేదాది ప్రమాణరహితమనియు ప్రతిష్ట ధర్మాధర్మ వ్యవస్థను లేనిదనియు కర్తయ్యకు ఈశ్వరుడు లేనిదనియు కామమే హేతువుగా కలది అయి స్త్రీ పురుషుల యొక్క పరస్పర సంబంధము చేతనే కలిగినదనియు అదేయుగాకి జగత్తుకు వేరు కారణమేమిటో తెలియదనియు చెప్పుతారు. ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవచ్చుగ్రహ కర్మాణః క్షయాయ జగతో హితాః. ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు కలవారును, అల్ప బుద్ధితో కూడియున్నవారును, క్రూర కార్యములను చేయువారును, జగత్తుకి శత్రువులను, లోక కంటకులను అయ్యి ప్రపంచం యొక్క వినాశనము కొరకు పుట్టుచూ ఉన్నారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. వారు తనివి తీరని కామమును ఆశ్రయించి డంబము, అభిమానము, మదము గలవారలై అవివేకము వలన చెడు పట్టుదలను ఆశ్రయించి అపవిత్రములకు వ్రతములు నీచ వృత్తులు కలవారై ప్రవర్తిస్తూ ఉన్నారు. చింతామ పరిమేయాంచ ప్రణయాంతముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః నిహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంశయాన్. వారు అపరిమితమైనదియు మరణము వరకు లేక ప్రళయకాలము వరకు విడివనిదీనగు విషయ చింతన కోరికలను ఆశ్రయించిన వారు, కామోపభోగమే పరమ పురుషార్థముగా తలంచువారును,
ఇంతకు మించినది వేరొకటి లేదని నిశ్చయించువారును, పెక్కు ఆశాపాసములచే బంధింపబడిన వారును, కామక్రోధములనే ముఖ్యముగా ఆశ్రయించిన వారును, అయి కామములను అనుభవించుట కొరకుగాను అన్యాయ మార్గముల ద్వారా ధన సమూహములను కోరుచు ఉన్నారు. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్య మనోరథం, ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం, असौ मायाहतः शत्रु हनिष्ये चापरानपि, ईश्वरोऽहमहं भोगे सिद्धोऽहं बलवान् सुखे, आद्योऽपि जनवानस्मि, कोऽन्योऽसि सदृशो मया, यक्षे दास्यामि मोदिष्य इज्जज्ञान विमोहिताः, अनेक चित्त विभ्रान्ताः मोहजाल समावृताः, प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु च. ఈ కోరికని ఇప్పుడు నేను పొంది తిని, ఈ కోరికని ఇక మీదట పొందగలను, ఈ ధనము ఇప్పుడు నాకు కలదు, ఇంకనూ ఎంతయో ధనము నేను సంపాదించగలను, ఈ శత్రువుని నేను ఇప్పుడు చంపి తిని తక్కిన శత్రువులను కూడా చంపగలను, నేను ప్రభువుని, సమస్త భోగములు అనుభవించువాడిని, తలంచిన కార్యమును నెరవేర్చే శక్తి కలవాడను, బలవంతుడును, సుఖవంతుడును, ధనవంతుడును, గొప్ప వంశమున జన్మించిన వాడను, నాతో సమానమైన వాడు మరి ఒకడెవడు కలడు. నేను యజ్ఞములను చేసేదను, దానములను ఇచ్చేదను, ఆనందను అనుభవించేదను అని ఈ ప్రకారముగా అజ్ఞానముచే మోహము భ్రమనొందిన వారును, అనేక విధములైన చిత్త చాపల్యముతో కూడిన వారును, మోహము దారాపుత్ర క్షత్రాదులందు అభిమానమును వలచే బాగుగా కప్పబడిన వారును, కామములను అనుభవించుట యందు మిగల ఆసక్తి కలవారును అయ్యేవారు ఆసురీ ప్రకృతి కలవారు, అపవిత్రమైన నరకమునందు పడుచు ఉన్నారు. ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమాన మదాన్వితా, యజంతే నామ యజ్ఞస్తే దంభేన విధిపూర్వకం, అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా, మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా, తనని తాము గొప్పగా తలంచువారును, వినయము మర్యాద లేనివారును, ధనము కలదని అభిమానముతోను మదముతోను కూడియుండు వారును, అహంకారమును పరపీడాకరమగు బలమును గర్వమును కామమును క్రోధమును బాగుగా జయించిన వారును, తమ శరీరములందును ఇతర శరీరములందును సాక్షిగా ఉన్న నన్ను మిగులు ద్వేషించువారును, అసూయ పరులై ఉండువారునగు ఆసుర సంపద గలవారు, డంబముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు. తానహం విషిద క్రూరాన్ సంసారేషు నరాధమాన్, క్షిపామ్యజశ్రమ శుభాన్ ఆసురీష్వేవయోనిషు. ఆ ప్రకారముగా సమస్త ప్రాణులలో గల ఆత్మయకు నన్ను ద్వేషించువారును, క్రూరులను అశుభ పాప కార్యములను చేయువారునగు అట్టి మనుజాలమును నేను జనన మరణ రూపములకు ఈ సంసార మార్గములందు ఆసురా సంబంధమైన నీచ జన్మలయందే ఎల్లప్పుడూ త్రోసివేయచెదను. ఆసురీ యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యేవ కౌంతేయ తతో యాన్యధమాం గతిం. అర్జున, అసుర సంబంధమైన నీచ జన్మమును పొందిన వారులకు మూఢులు ప్రతి జన్మయందు నన్ను పొందకయే అంతకంటే తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మమును పొందుచూ ఉన్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః, కామ క్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అని ఈ మూడు విధములుగా నరక ద్వారములు, ఇవి తనకు జీవునకు నాశనము కలుగ చేయను. కాబట్టి ఈ మూడింటిని విడనాడవలెను. లేక కామము, క్రోధము, లోభమని మూడు విధములుగా ఈ అసుర సంపద నరకమునకు ద్వారములనియు,
చెప్పవచ్చును. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిన్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాంగతిం. కామక్రోధ లోభములున్నట్టి ఈ 3 నరకద్వారముల నుండి బాగుగా విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచూ ఉన్నాడు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తముగా విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ గతియకు మోక్షమును గాని పొందనేరడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. నీవి ప్రపంచమున కర్మమును చేయదగును. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః. హరి ఓం తత్సతు. ఓకే మాస్టర్స్, ఫర్ యూ. నీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.